నా నడిపిస్తున్న అక్క వాళ్ళకి, అలాగే ఎవరైతే సేవకులున్నారో వాళ్ళకి, మిగతా కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నానండి. అక్క స్క్రీన్ షేర్ ఆన్ చేయరా? యాహ్! యూ గో అహెడ్ అంటే మధ్యలో మీకు ఆన్ చేస్తాను. అక్క స్టార్ట్ చేసేసేనా? అక్క స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం పేతురు రాసిన మొదటి పత్రిక, అలాగే పేతురు రాసిన రెండవ పత్రిక గురించి నేర్చుకుందాం. ఓకే సిస్టర్. మొదటిగా పేతురు రాసిన మొదటి పత్రిక గురించి మనం ధ్యానించుకుందాం. కొద్దిసేపు విషయాలు చూసుకున్నాము. పేతురు రాసిన మొదటి పత్రికను, అలాగే పేతురు రాసిన రెండు పత్రికలు కూడా అపోస్తలుడైన పేతురు రాశారని మనకి ఆయనే మొదటి వచనంలో పరిచయం చేసుకుంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఈ పత్రికను అపోస్తలుడైన పేతురు దాదాపు క్రీస్తు శకం 60 నుండి 64 మధ్యలో రాశారనమాట. ఇది రాసినప్పుడు పేతురు గారు రోమ్ లో ఉన్నారని పలువురు పండితులు నమ్ముతూ ఉంటారు. ప్రస్తుతం అది టర్కీగా మనం పిలుస్తూ ఉన్నాం. ఆనాటి రోమా సామ్రాజ్యంలో వివిధ ప్రాంతాల సంఘాలకు ఇతడు పేతురు గారు ఈ పత్రికను రాయడం జరిగింది. ఎందుకోసం అంటే శోధనల్లో క్రీస్తు అడుగుజాడల్లో నడవమని, విశ్వాసంలో స్థిరంగా ఉండమని, అక్కడ ఉన్న విశ్వాసుల్ని ప్రోత్సహించడానికి దీన్ని పేతురు గారు రాయడం జరిగింది. ఈ పేతురు మనందరికీ తెలిసిన వ్యక్తే కదా. యేసుక్రీస్తు మొట్టమొదట ఎంపిక చేసుకున్న 12 మంది శిష్యుల్లో కూడా ప్రధానమైన వాడు పేతురు. ఎంతో స్పెషల్ గా దేవునికి ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి ఎక్కువ క్లోజ్ గా ఉంటున్న శిష్యుడు ఈ పేతురు గారని మనందరికీ తెలుసు. ఈయన గురించి, పేతురు గారి గురించి 4 సువార్తలలో, అలాగే అపోస్తుల కార్యం గ్రంథంలో కూడా ఎంతో చక్కగా వివరించబడింది కదండి. సో ఇది రాసింది మొదటి పేతురు, అలాగే రెండో పేతురు పత్రిక, ఈ రెండు కూడా అపోస్తలుడైన పేతురు. ఇది ఎక్కడి నుంచి రాశారంటే రోమా, అంటే అప్పట్లో బబులోన్ గా పిలువబడింది. అంటే రోమా నుండి ఇది రాశారు అని నెక్స్ట్ ఒక రిఫరెన్స్ లో మనం చూస్తాము. ఎవరి కోసం రాశారంటే ఆయా ప్రాంతాలలో యేసుక్రీస్తుని నమ్ముకొని క్రైస్తవులుగా మార్చబడి ఆయా ప్రాంతాలకు చెదిరిపోయిన, అంటే ఆ సమయంలో ఎన్నో హింసలు క్రైస్తవులు ఎదుర్కొంటున్నారు రోమా ప్రభుత్వం నుండి. అంటే ఎన్నో యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు, అలాగే యేసుక్రీస్తుని వెంబడిస్తున్నందుకు క్రైస్తవులు చాలా పోరాటాలు, చాలా శ్రమలను, చాలా హింసలను ఎదుర్కోవడానికి ఆ టైంలో ఎన్నో వాళ్ళకి ఎదురైనాయి అన్నమాట. ఆ టైంలో వాళ్ళు ఒకే ప్రాంతంలో ఉండకుండా అనేక ప్రాంతాలకు చెదిరిపోయారు. అది మనకి ఎక్కడ ఉంటదో ఎవరైనా ఒకళ్ళు పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చదవగలరా? యేసుక్రీస్తు పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి వాళ్ళని పరిశుద్ధి పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలాతీయ,
దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయున్నది. మీకు సో కృతజ్ఞతలు విస్తరించుచున్నాను. చాలండి. ఇక్కడ ఏముందంటే దేవునిచే ఏర్పరచబడిన వారికి అంటే క్రైస్తవులకు ప్రత్యేకంగా ఈ పేతురు గారు లేఖను రాశారనమాట. వాళ్ళు ఆ రోమ సామ్రాజ్యంలో ఆ ప్రాంతంలో నివసించలేక రోమీయులు పెడుతున్న హింసల వల్ల తమ సొంత దేశాలను విడిచి ఇతర దేశాలకు చెదిరిపోయారు. వీళ్ళల్లో యూదులు ఉండొచ్చు, కొంతమంది అన్ని జాతుల నుండి రక్షింపబడిన క్రైస్తవులు కూడా ఉండుండొచ్చు. వీళ్ళందరికీ కూడా ఆ శ్రమలను ఎలా ఎదుర్కోవాలి, అలాగే ఆ శ్రమలలో సహనంతో ఎలా నిలబడాలని అపోస్తలుడైన పేతురు వీళ్ళందరికీ రాయడం జరిగింది. ఇక్కడ పేతురు స్పష్టంగా ఒక వర్డ్ ని యూజ్ చేస్తారు. అదేంటంటే దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఏర్పరచబడిన వారు అని సంబోధిస్తారు కదా. అంటే క్రీస్తునందున్న ప్రతి విశ్వాసులు ఎవరైతే క్రీస్తు ద్వారా ఏర్పరచబడ్డారో ఆనాటి నుండి ఈనాటి వరకు మనం ఏర్పరచబడుతూ ఉన్నాం. అలాగే ఎంతో మంది ఏర్పరచబడ్డారు. అలా దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి అంటే భవిష్యత్తు ని జ్ఞాపకం ఉంచుకొని తర్వాత ఏర్పరచబడుతున్న వారికి ఆ సమయంలో ఏర్పరచబడిన వారికి ఇలా దేవుని యందు ఏర్పరచబడిన ప్రతి ఒక్క విశ్వాసకి కూడా ఇది వర్తించే విధంగా పేతురు గారు రాయడం జరిగింది. ఆ కాలంలోనే కాదు కదా, శ్రమలు మనం ఈ కాలంలో కూడా క్రీస్తు క్రీస్తు కొరకు ఎన్నో శ్రమలను మనం ఎదుర్కొనే వారంగా ఉంటున్నాం. ఆ టైంలో మనం ఎలా ఉండాలి, ఆ కాలం నాటి ప్రజలు ఎలా ఉండాలి అనేది మాత్రమే కాకుండా ఈనాటి కాలంలో కూడా మనం ఎలా ఉండాలి అనేది పేతురు గారు స్పష్టంగా మనకి తెలియజేస్తున్నారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆయన ఒక మెయిన్ పర్పస్ శ్రమలు అవమానాలు ఎదుర్కొంటున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఎక్కడ మనం వాటిలో విఫలం అవ్వకూడదు, వెనక్కి అనేది తిరగకుండా విశ్వాసంలో ముందుకు కొనసాగాలని పేతురు దాన్ని స్పష్టంగా మనకి తెలియజేశారనమాట. ఈ పేతురు పత్రికలో మొదటి పత్రికలో కొన్ని ప్రధానమైన అంశాలు ఉన్నాయండి. అక్కడ క్లియర్ గా మీకు కనిపిస్తుండొచ్చు. దేవుడు ఎంచుకున్న ప్రజలుగా మనం జీవించాలి. అంటే దేవుడు ఎంచుకున్న ప్రజలు ఎలా ఉంటారో, ఏ ప్రాంత అంటే చెదిరిపోయారు కదా వాళ్ళ నాన్న ప్రాంతాలకి, ఆ వేరే ప్రాంతాలకు ఇతర దేశాలకు వెళ్ళినా కూడా దేవుడు ఎంచుకున్న ప్రజలు ఎలా అయితే జీవిస్తారో అలా మనం జీవించాలని పేతురు గారు స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే పరిశుద్ధంగా వినయంతో జీవించడం. మనం ఈ పేతురు పత్రిక చదివినప్పుడు ఎక్కువ మనకు కనిపించే పదం ఏంటంటే పరిశుద్ధత. ఈ పరిశుద్ధతలో ఎలా జీవించాలి, మీరు ఏ ప్లేస్ లో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఆ దేశాన్ని బట్టి మారిపోకుండా దేవుడు ఎలా అయితే తన పరిశుద్ధతను మనకి అమ్మా ఒక్క చూపిస్తారు నిమిషం అమ్మా, అలా మేరీ, అమ్మా ఇది నీకు ఆ స్టాండ్ ఫ్యాన్ ఏమైనా పక్కన ఉందా? ఫ్యాన్ సౌండ్ కానీ సంథింగ్ ఏదో వస్తుంది, అంటే ఎయిర్ ఎయిర్ వస్తుందండి. పాస్ అవుతుందా? సరే సరే, డోర్ క్లోజ్ చేసుకుని అంటే బాగుంది, వాయిస్ క్లియర్ గా ఉంది కానీ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. సారీ అండి, నేను కొంచెం అంటే బయట ప్లేస్ లో కూర్చున్నాను సిగ్నల్స్ కోసం. ఓకే ఓకే, పర్వాలేదండి, చెప్పండి, పర్లేదు చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మూడో అంశం ఏంటంటే క్రీస్తులో సహనంతో నిలకడగా ఉండడం. అంటే ఈ శ్రమలలో కూడా మనం క్రీస్తుతో కలిసి క్రీస్తులో ఎలా సహనంతో ఉండగలం, ఎన్ని శ్రమలలో అవమానాల్లో కూడా ఎలా నిలకడగా ఉండడం అనేది పేతురు గారు మనకు తెలియజేస్తారు. 4వ అంశం ఏంటంటే శ్రమలలో విశ్వాసంతో ఆనందంగా ఉండడం. అంటే పేతురు గారు మొదటి అధ్యాయంలో తెలియజేస్తారు కదా, శ్రమలలో కూడా మనకు ఒక విధమైన ఆనందాన్ని మీరు శ్రమలను మహదానందంగా ఎంచుకోండి అని అంటారు కదా. అంటే శ్రమలలో కూడా ఒక విధమైన ఆనందాన్ని మనం పొందేవారిగా ఉండాలని పేతురు గారు తెలియజేస్తారనమాట.
అలాగే సేవాభావంతో దేవుని కృపను పంచుకోవడం. దేవుడు ఎంచుకున్న వారిగా దేవుని సేవ సేవ పిలుపుతో మనం ఏం చేయాలంటే ఈ పేతురు గారు ఎలా రాశారంటే, శ్రమలలో మీరు నిలకడగా ఉండడం మాత్రమే కాకుండా నెక్స్ట్ దేవుని పనిని మనం ఎలా చేయాలనేది కూడా పేతురు గారు మనకి ఈ పత్రికలో తెలియజేశారనమాట. మొదటి అధ్యాయంలో ఇక్కడ ముఖ్యమైన అధ్యాయాల సారాంశం, అంటే ఆ అధ్యాయానికి సంబంధించి మనం ఒక మెయిన్ థీమ్ అనుకోవచ్చు, ఒక మెయిన్ టాపిక్. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క థీమ్ గురించి నేర్చుకుంటాం. ఆ అధ్యాయంలో మెయిన్ పర్పస్ నేర్చుకుంటాం. మొదటి అధ్యాయంలో ఆశ యొక్క జీవితం, అంటే దీన్నే మనం నిరీక్షణతో కూడిన జీవితం అని కూడా అనవచ్చు. ఈ మొదటి అధ్యాయం అంతట్లో కూడా శ్రమలలో, కష్టాల్లో మనం ఒక నిరీక్షణతో, లేదంటే దేవుని కొరకైన ఆశతో ఒక జీవితాన్ని గడపాలనేసి మనకి ఈ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో చూస్తాం. రెండో అధ్యాయంలో పరిశుద్ధ జీవితం గురించి మనం తెలుసుకుంటాం. మూడో అధ్యాయంలో శ్రమలో ఎలా నిలకడగా ఉండాలనే విషయాన్ని తెలుసుకుంటాం. మొదటి అధ్యాయం ఆశ యొక్క జీవితం, ఆశతో కూడిన జీవితం. రెండో అధ్యాయం పరిశుద్ధ జీవితం. మూడో అధ్యాయంలో శ్రమలలో నిలకడ, స్థిరత్వం, శ్రమలలో స్థిరత్వంగా ఎలా ఉండాలనేది. నాలుగో అధ్యాయంలో క్రీస్తులో సేవ, అలాగే సహనం. ఈ శ్రమలు ఎదుర్కొంటున్న మనము క్రీస్తు సేవలో ఎలా ఉండాలి, సహనంతో ఎలా ఉండాలి అనేది నాలుగో అధ్యాయంలో తెలుసుకుంటాం. అలాగే ఐదో అధ్యాయంలో పెద్దల్ని ఎలా గౌరవించాలి, వినయంతో ఎలా ఉండాలనే ఆ ఉద్దేశాన్ని మనం చూడగలుగుతాం అన్నమాట. అవే పేతురు పత్రిక నుండి ఒక ముఖ్యమైన బోధనలుగా కూడా మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం పేతురు మొదటి అధ్యాయంలోకి వెళ్ళిపోదాము. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలోకి వెళ్ళిపోదాము. అక్క, మొదటి అధ్యాయం స్క్రీన్ షేర్ చేద్దాం. ఓకే, దీనిలో ముఖ్యమైన వాక్యం, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో కీవర్డ్స్ ఏంటంటే మొదటి అధ్యాయం 2వ వచనం. అదొకసారి ఎవరన్నా చదివితే మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1-2. దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, గలాతీయ, కప్పదోకియ, ఆసియా, బితూనియ అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ ముఖ్య వాక్యం ఏంటంటే ఏర్పరచబడి యేసుక్రీస్తు రక్తంచే ఏర్పరచబడిన వారం అనమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడి ఎవరమైతే ఆయన పరిశుద్ధతలోకి ఏర్పరచబడిన ఆ వంశంగా మనం తీర్చిదిద్దబడ్డామో ఆ వ్యక్తులకి రాయబడిన పత్రిక అన్నట్టు పేతురు గారు ఇది మనకి స్పష్టం చేశారనమాట. ఈ పేతురు పత్రికలో మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి రెండో ఈ అక్క చదివినట్టు రెండో వచనాలు కూడా అది ఆయన పేతురు గారు చేసుకున్న ఒక ఇంట్రడక్షన్ లాగా, అంటే మొదటిగా గ్రీటింగ్స్ తెలియజేస్తారు కదా, అలాగా మొదటి 2 వచనాలు ఎవరికి రాశారు, ఎందుకోసం రాశారు, ఎవరు రాస్తున్నారు అనే విధంగా పేతురు గారు తను తాను పరిచయం చేసుకున్న వచనాలు. అలాగే ఎవరికి రాస్తున్నారో దాన్ని మెన్షన్, వాళ్ళని కూడా ఎవరికి రాస్తున్నారో కూడా చేసిన వచనం అన్నమాట. అభివాదన మరియు ఆశీర్వాదం, అంటే ఎవరికి రాస్తున్నారు, నేను వీళ్ళకి రాస్తున్నానని స్పష్టంగా తెలియజేసిన వచనాలు.
అందులో పేతురు గారు ఏమంటారంటే దేవుని దేవుని ఎన్నుకొనిన నివాసులుగా మీరు ఆశీర్వాదం పొందారు. అంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు కాబట్టి మనకొక ఆశీర్వాదం, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మనకి ఒక ఆశీర్వాదం అన్నమాట. ఇది 1-2 వచనాలలో మనం చూసుకుంటాం. అలాగే 3-5 వచనాల్లో ఏముంటదంటే యేసుక్రీస్తు రక్తం చేత రక్షణ. యేసుక్రీస్తు రక్తం చేత మాత్రమే మన పాపములు క్షమింపబడి దేవుని పిల్లలుగా మనము తిరిగి జన్మించగలుగుతాం. యేసుక్రీస్తు రక్తం చేత మాత్రమే అది ఆ అయ్యే విషయం అన్నమాట. యేసుక్రీస్తు రక్తం చేత మాత్రమే పాపములు క్షమింపబడి మనం దేవుని పిల్లలుగా తీర్చబడతాం అనేది పేతురు గారు మనకి ఈ అధ్యాయంలో తెలియజేస్తారు 3-5 వచనాల్లో. అలాగే 3వ పాయింట్ ఏంటంటే పరలోక వారసత్వం. ఆ తర్వాత యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మనము, ఏర్పరచబడిన మనము పరలోక వారసత్వం అనేది మనకుంది. అంటే నశించని, ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయే ఒక రాజ్యం, అలాంటి రాజ్యానికి, ఒక పరలోక స్వాస్థ్యానికి మనందరం కూడా వారసత్వంగా మనం ఏర్పరచబడ్డాం, వారసులుగా ఏర్పరచబడ్డాం అనేది పేతురు గారు మనకి తెలియజేశారు. నాలుగో పాయింట్ ఏంటంటే పరీక్షలలో ఆనందం, శ్రమలలో ఆనందం. అక్కడ మనం క్లియర్ గా వచనాలు చూస్తే ఏమని ఉంటదంటే పేతురు మనకి విశ్వాసి యొక్క రక్షణను ప్రారంభం నుండి అంతం వరకు వర్ణిస్తున్నారనమాట. అంటే దేవుని కనికరంలో మన రక్షణ అనేది ప్రారంభం అవుతుంది. ఆ కనికరం ఎంత గొప్పదంటే చివరికి మనం ఎటువంటి అయోగ్యులనైనా కూడా రక్షించేటువంటి గొప్ప కనికరం. ఆ విశేష కనికరంతోనే ఆయన ఒక నూతన జన్మను, జీవంతో కూడిన నిరీక్షణను మనకి అనుగ్రహించారనమాట. ఆ విశేష కనికరం లేదంటే మనము ఈ రక్షణకు మనం అర్హులుగా ఉండేవాళ్ళం మేబీ కాకపోయిండొచ్చు. యేసుక్రీస్తు మృతులలో నుండి లేచుట వలన మనము ఈ జీవంతో కూడా నిరీక్షణ, ఏదైతే మనకి హోప్, ఒక నిరీక్షణ, యేసులో నిరీక్షణ అని చెప్పాను కదా మొదటి అధ్యాయంలో నేర్చుకునేది. ఈ ఒక నిరీక్షణ దేని ద్వారా వచ్చిందంటే కేవలం ఆ విశేషమైన కనికరంతో మాత్రమే మనము ఆ నిరీక్షణను పొందుకున్నాం. యేసుక్రీస్తు చనిపోవడం పేతురు కళ్ళారా చూశారు కదా, ఆ పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడ ఆయన తిరిగి లేవడం, మృతులలో నుండి తిరిగి లేయడం కూడా పేతురు గారు చూశారు. దానివల్ల పేతురు ఆ యేసుక్రీస్తు మృతులలో నుండి లేచుట వలన మనకి నిరీక్షణ వస్తుంది, ఒక ఆశ, ఆయనలో జీవించాలనే ఒక ఆశ వస్తుంది అని పేతురు గారు మనకి తెలియజేశారనమాట. అలాగే 6-7 వచ్చిన 7-9 అలా మొత్తం ఆ వచనాలు ఏం తెలియజేస్తున్నాయంటే ప్రవక్తలు యేసుక్రీస్తు గురించి ముందుగా తెలుసుకున్నారు. ఎన్నో ప్రవక్తల గ్రంథాల్లో యేసుక్రీస్తు గురించి మనం ఆయన మరణం గురించి కానీ, పునరుద్ధానం గురించి, ఆ తర్వాత విశ్వాసులు ఆయనని నమ్ముకునే విధానం గురించి, పరలోకం గురించి, ఇలా ఎంతో మంది ప్రవక్తలు ముందుగానే ఎన్నో విషయాలు మనకి తెలియజేశారు కదా ప్రవక్తల గ్రంథాల్లో. అలాగే పేతురు గారు కూడా అది మళ్ళా మనకి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారనమాట. ఈ లేఖ చదివిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేబీ అప్పటికి యేసుక్రీస్తుని చూసి ఉండరు. ఇప్పటికీ మనం మన కన్నులారా యేసుక్రీస్తుని ఎప్పుడు చూడని వారిగానే ఉంటాం. అయినప్పటికి కూడా ఆయన, పేతురు గారి కోరిక ఏంటంటే ఆయనను పూర్తిగా విశ్వసించి, ఆయన యందు నమ్మకాన్ని ఉంచి, ఆయనని ప్రేమించాలి. ఈ శ్రమల కాలంలో ఏవైతే రోమ ప్రభుత్వం నుండి ఆ శ్రమలు వస్తున్నాయో అప్పుడు ఆ విశ్వాసం అనేది ఎక్కడా కూడా దాన్ని కోల్పోకుండా యేసుక్రీస్తు
గురించి చెప్పిన దాన్ని బట్టి పాత నిబంధన ప్రవక్తలు ఆయనలో నమ్మిక ఉంచిన వారందరికీ, యూదులకు అన్యులకు కూడా కృపను గూర్చి అలాగే యేసుక్రీస్తు ద్వారా రక్షణ దొరుకుతుందని మనకు ప్రవచించారు. అది మనం కొన్ని వచనాల్లో చూస్తాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 10వ వచనంలో, రోమా పత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో, ఇలా ప్రవక్తలు మనకి తెలియజేసిన యేసుక్రీస్తు ద్వారానే రక్షణ దొరుకుతుంది అని మనకి ఇంతకు ముందు ప్రవచించారనమాట. అలాగే పరిశుద్ధాత్మ వీరి ద్వారా మనతో మాట్లాడారు అనేది కూడా మనకి స్పష్టమవుతుంది. యేసుక్రీస్తు మొదట శ్రమపడి తర్వాత మహిమ పొందుతాడని పరిశుద్ధాత్మ ప్రవక్తల ద్వారా మనకి సూచించారు. అది మనకి యెషయా గ్రంథంలో అలాగే మిగతా కొన్ని గ్రంథాల్లో మనం చూడగలుగుతాం. అయితే ఈ పాత నిబంధన ప్రవక్తలు యేసుక్రీస్తు గురించి పలికిన ఆ మాటలు ఏవైతే వారి ప్రయోజనం కోసం కాదు కానీ మన కోసమే వాటిని పలికారు అనేది మనం స్పష్టంగా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం. వారు యేసుక్రీస్తుని మరింత తెలుసుకోవాలని ఆశించారు. ఆయన రాకముందే వారంతా మరణించారు. కానీ ఇది ఎవరి కోసం సూచించబడిందంటే మనము దేవుని యందు విశ్వాసం ఉంచడానికి మాత్రమే, అంటే మన కోసమే ఇవి రాయబడ్డాయని పేతురు గారు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు. తర్వాత విధేయతకు పిలుపు. ఇక్కడ పరిశుద్ధులుగా ఉండుటకు అలాగే విధేయతగా ఉండుటకు మనకి ఒక పిలుపుని ఇవ్వబడింది. అది మొదటి అధ్యాయం 13వ వచనం నుండి మనం చూస్తే, కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని అని అక్కడ మనకి కనిపిస్తుంది. దేవుడు మన కొరకు సిద్ధం చేసిన రక్షణ నిమిత్తం మనము మన వంతు మన పని నిర్వహించాలి. మనకి ఏదైతే పని అప్పగించబడిందో, అంటే దేవుడు మనకి కృపని ఇచ్చాడు కాబట్టి ఆయన్ని సేవించి ఆయనకు విధేయులంగా ఉండి మన మనసులను సిద్ధం చేసుకోవాలి. అలాగే మనము నూతన పరచబడిన వారంగా, అంటే నూతన స్వభావాన్ని ధరించుకోవాలని ఆ 13 నుంచి అలాగే 25 వచనాల వరకు కూడా మనం ఆ విధేయత గూర్చిన పిలుపుని గురించి చూసుకోవచ్చు. యేసుక్రీస్తు రక్తమని గొప్పతనం 18వ వచనం నుండి, మనం ఎప్పటి నుంచో ఈ లోకంలో ఒకప్పుడు సాతానుతో మనం బంధింపబడి ఉన్నాం. సాతాను ఈ లోకంలో బంధింపబడి ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ఇప్పుడు మనల్ని విమోచించాడు. అంటే సాతాను బంధకాల్లో నుండి మనల్ని విడిపించడానికి ఆయన ఒక వెల చెల్లించాడు. అది వెండి బంగారాల కన్నా కూడా ప్రశస్తమైనది. అంటే ఆయన తన సొంత అమూల్యమైన రక్తము, అది ఆయన ప్రాణము, ఆయన మన పాపాల కోసం క్రీస్తు తనని తానే బలిగా అర్పించారు. ఎంతో ప్రశస్తమైన ఒక ఒక వెలని మన కోసం చెల్లించాడు అనమాట. అది కేవలం మనల్ని ఆ బంధకాల్లో నుంచి విడిపించడానికి మాత్రమే దేవుడు ఆ వెలని చెల్లించాడు అనేది పేతురు గారు మనకి జ్ఞాపకం చేశారు. అంటే మన యొక్క దేవుడు ఆ వెల చెల్లించడం ద్వారా, మనల్ని ఏర్పరచుకోవడం ద్వారా మనకి దేవుడు ఒక అర్హతను కల్పించాడు. ఆయన కృప, ఆయన కనికరం అలాంటివి. అంటే మనకి ఏ యోగ్యత లేనప్పటికి కూడా ఆయన మన కోసం తన అమూల్యమైన రక్తాన్ని మన కోసం ఇచ్చి వెల చెల్లించి మనల్ని విమోచించారు అనేది పేతురు గారు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ పేతురు పత్రికలో చాలా సార్లు కూడా సజీవమైన అనే ఒక పదాన్ని పేతురు గారు మరలా నొక్కి చెప్తారనమాట. అంటే సజీవమైన వాక్యము, అలాగే సజీవమైన రాయి, ఇలా పేతురు గారు కొన్ని పదాలని నొక్కి చెప్తారనమాట. ఇక్కడ ఒక 8వ పాయింట్ లాగా మనం చూసుకుంటే, దేవుని సజీవమైన వాక్యము అంటే 22 నుంచి ఆ తర్వాత వచనాలు 25 వచనాల వరకు కూడా
క్రీస్తు వాక్యానికి విధేయులవ్వడం ద్వారా క్రైస్తవులు పవిత్రులవుతారు. అంటే క్రీస్తుకు విధేయులవ్వడం అంటే సహోదరులను ప్రేమించడం అనేది యోహాను పత్రికలో కూడా మనం చూసుకుంటాం. అంటే మన సహోదరులను హృదయపూర్వకంగా మిక్కుటంగా ప్రేమించాలనేది పేతురు గారు మనకి తెలియజేశారు. అందులో స్వార్థం అనేది ఉండకూడదు. క్రీస్తు మనల్ని ఇదే విధంగా ప్రేమించారు. అలాగే క్రీస్తు పిల్లలుగా ఏర్పరచబడిన వారంగా దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలంటే పరలోకపు ఆ ప్రేమ, దేవుడు ఏదైతే ప్రేమ మనకు చూపించాడో స్వార్థం లేని ప్రేమ, ఆ ప్రేమని మనం ఇతరులకు చూపించాలి. ఈ సహోదరులను సహోదరీలను ఆత్మీయ సోదరులను మనం ఎంతగా ప్రేమించాలనేది పేతురు గారు తెలియజేశారు. అది వాక్యం ద్వారా మనము 25వ వచనంలో ఉంటది కదా, ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిల్చును ఆకాశం అని ఉంటది. అంటే ఆకాశం భూమి గతించినా కూడా ప్రభు వాక్యం ఎప్పుడు నిలుస్తుంది అనేది మనకు తెలుసు. మనుషులు మనం మాత్రం గడ్డిని పోలిన వారమై ఉంటాం కానీ వాక్యం, ఈ సజీవమైన వాక్యము ఎప్పటికీ నిలుస్తుంది అనేది పేతురు గారు మనకి తెలియజేశారు. ఈ అధ్యాయంలో మనం నేర్చుకున్నట్టు కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు ఉన్నాయి. ఈ పైన పాయింట్సే అవన్నీ మీకు అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. మరలా ఒకసారి అవి రిపీట్ చేద్దాం. మనము మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుని చేత ఎన్నుకొనబడిన వారము, ఏర్పరచబడిన వారము. అలాగే ఏం తెలియజేస్తుంది అనంటే, దేవుని రక్తం చేత మనము రక్షణ పొందిన వారం. ఆయన పిల్లలుగా మనం దేవుని రక్తం చేత విమోచించబడి తీర్చిదిద్దబడిన వారం అనేది పేతురు గారు తెలియజేశారు. అలాగే పరలోక వారసత్వం, ఎవరమైతే యేసుక్రీస్తు ప్రభు వారి చేత రక్షింపబడ్డామో, ఏర్పరచబడ్డామో, మనకి ఒక పరలోక వారసులుగా దేవుడు మనల్ని తీర్చిదిద్దాడు. పరలోక వారసత్వం అనేది మనకు లభించింది అనేది పేతురు గారు తెలియజేశారు. పరీక్షలలో ఆనందం, పరీక్షలలో ఉన్న మనము, శ్రమలలో ఉన్న మనము దాన్ని ఆనందంగా ఎంచుకొని ఆ పరీక్షలలో నిలబడే వారంగా ఉండాలని, ఈ పరీక్షలు కొంతకాలమే, నెక్స్ట్ పరలోకంలో, ఈ భూమి మీద మనకి ఫలితం లేకపోయినా పరలోకంలో దానికి తగిన ఫలితం ఉంటది అనేది పేతురు గారు మనకి తెలియజేస్తుంది, మనం చూస్తాము. అలాగే యేసుక్రీస్తుని మనకి ప్రవక్తల ద్వారా ముందుగానే తెలియజేశారు. యేసుక్రీస్తు మరణ పునరుద్ధాల గురించి, అలాగే యేసుక్రీస్తు ద్వారా మనం రక్షింపబడి విశ్వసించిన వారికి ఎలాంటి ఆ పరిస్థితులు ఉంటాయో, ఎలాంటి తర్వాత ఎటువంటి ప్రతిఫలాలు ఉంటాయో కూడా ముందుగానే ప్రవక్తల ద్వారా ప్రవచించడం జరిగిందని పేతురు గారు తెలియజేశారు. అలాగే మనకి పరిశుద్ధంగా ఉండుటకు, అలాగే మనము ఆ విశ్వాసంలో విధేయత కలిగి ఉండుటకు కూడా మనకు ఒక పిలుపు ఇవ్వబడింది అనేది మనం చూస్తాం. 7వ పాయింట్ గా యేసుక్రీస్తు రక్తముని గొప్పతనం. మనం విమోచింపబడింది ఒక సామాన్యమైన నార్మల్ చిన్న వెళ్ళ కాదు. మనం విమోచింపబడింది ఒక గొప్ప వెల ద్వారా, యేసుక్రీస్తు సొంత అమూల్యమైన రక్తం ద్వారా మనం విమోచింపబడ్డాం. దాని ద్వారా మనకి ఎంత అర్హత, మన ప్రాముఖ్యతను ఎంత పెంచడం జరిగిందో అనేది మనం తెలుసుకుంటాం. దేవుని సజీవమైన వాక్యం, మేబీ మనము నశిస్తామేమో, అంతకు ముందు ఎంతో మంది నశించారు, మరణం చెందారు. అలాగే మనము నశించే వారంగా ఉన్నాం. ఈ లోకము అన్ని కూడా నశించిపోయే వాటిగా ఉన్నాయి, కానీ వాక్యం అనేది సజీవమైనది, అది ఎప్పటికీ నశించనిది అనేది పేతురు గారు ఈ అధ్యాయం ఫైనల్లో మనకి చెప్పారు. మొదటి అధ్యాయం అర్థమైందా అండి అందరికి? ఓకే, థ్యాంక్ యూ.
మనం ఈ ఈ అధ్యాయం ద్వారా ఒకటే గుర్తుపెట్టుకోవాలి లాస్ట్‌లో. అదేంటంటే మనం ఒక నిరీక్షణతో జీవించాలి. శ్రమలు అనేవి కొంతకాలమే. యేసుక్రీస్తులో అది మనం ఉండడం ద్వారా అది మనకి ఒక లాభం, ఒక ఆనందమే అని మనం దాన్ని ఎంచుకొని ఎప్పుడైతే ఆశతో, నిరీక్షణతో జీవిస్తామో అప్పుడు పరలోక వారసులుగా మనం ఉంటాము. అలాగే ఇటువంటి శ్రమల్లో అది ఎటువంటి పరిస్థితులైనా కానివ్వండి, ఆ శ్రమలలో పరిశుద్ధంగా జీవించాలి. చెదిరిపోయినంత మాత్రాన వేరే వేరే ప్లేస్‌లలో ఉన్నంత మాత్రాన మన పరిశుద్ధతను కోల్పోకుండా ఏర్పరచబడిన వారు దేవునితో ఏర్పరచబడిన వారు ఎలా ఉంటారో అలా ఉండాలి అనేది పేతురు గారు మనల్ని కోరుతున్నారు. పరీక్షలలో ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. అంటే విశ్వాసాన్ని మనం ఎక్కడ కూడా కోల్పోయే వారిగా ఉండకూడదు. అవి ఖచ్చితంగా ఫైనల్‌గా ఎక్కడికి మనల్ని నడిపిస్తాయంటే అది దేవుని మహిమ కొరకే మనల్ని నడిపిస్తాయి. మన శ్రమలు అవి దేవునికి మహిమను తీసుకొచ్చే వాటిగా ఎండ్ అవుతాయన్నమాట. అలాగే దేవుని వాక్యం దేవుని వాక్యంపై మనం నిలకడగా ఉండాలి. వాక్యం అనేది మనకి ఒక పునర్జన్మనిస్తుందన్నమాట. మనం మారడానికైనా, మనలో చిన్న చిన్న తప్పుల్ని సరిజేసుకోవడానికైనా వీటన్నిటికి మనల్ని శుద్ధి చేసి మనల్ని బలపరిచేది దేవుని వాక్యం. వీటన్నిటిని బట్టి మనం విమోచింపబడ్డాము. దేవుడు మనల్ని విమోచించాడు. శ్రమలలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతతో జీవించాలి అనేది పేతురు గారు మనకి తెలియజేశారు. ఇదే మొదటి అధ్యాయం యొక్క సారాంశం. ఇప్పుడు రెండో అధ్యాయానికి వెళ్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం 2వ వచనం దీనికి మనం కీవర్డ్స్ గా తీసుకోవచ్చు. ముఖ్యమైన వచనం అన్నమాట. దాన్ని ఎవరైనా చదవండి ఒకసారి. ప్రభువు దయాళుడని మీరు రుజువుకున్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కోపమును, వేషధారణను, అసూయను, సమస్త దోష మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలు వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. ఓకే. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే మనము ఎలా ఉండాలి అంటే యేసుక్రీస్తు పరిశుద్ధతలో మనల్ని ఆహ్వానించిన తర్వాత అంటే పరిశుద్ధతలోకి మనం ఎంటర్ అయిన తర్వాత అక్క కొంచెం పైకనవా? ఓకే. అంటే పరిశుద్ధమైన జీవితం కొరకు మనకి ఏదైతే రక్షణ మనకి కలిగిందో ఆ రక్షణలో అంటే ఒకసారి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా మంది క్రైస్తవులు మామూలుగా అయితే ఏం చేస్తారంటే ఏర్పరచబడిన జనాంగం ఇట్లా దాని గురించి కొంచెం క్లియర్‌గా చూద్దాం. చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారంటే హత్య చేయరు, దొంగలించరు, వ్యభిచరించరు. ఇవన్నీ క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు మాక్సిమం చేయరు. అంటే పరిశుద్ధపరచబడిన వారంగా ఉండి. అయితే ఈ పాపాలు క్రైస్తవుల్లో చాలా అరుదుగా కనిపిస్తాయన్నమాట. కానీ విచారకరమైన విషయం ఏంటంటే వీళ్ళలో ఏముంటది? కపటం. క్రైస్తవులుగా ఉన్న మనలో అనేక సార్లు కపటము, వేషధారణ, అసూయ, దూషణ ఇలాంటి ఎన్నో ఇతర పాపాలన్నీ కూడా మనలో సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. నిజం చెప్పాలంటే క్రైస్తవ పనివారిలో ఒక క్రైస్తవుడు ఉన్నత పదవిలో ఉన్నా లేదా ఏ ప్రయత్నంలో ఉన్నా విజయవంతుడైన అంటే ఏదైనా విజయవంతంగా ఉన్నా కూడా ఆయన లైఫ్‌లో ఇతరులు అసూయతో అతనికి విరోధంగా మాట్లాడడం ప్రారంభిస్తారు. అది ఏ ఏ ప్రొఫెషన్‌లో అయినా మా సంఘంలో అయినా ఇది మనం అనేక సార్లు చూస్తాం. సంఘాన్ని విభజించి సహవాసాన్ని నాశనం చేయడానికి సాతాను ఈ అసూయ, దూషణ ఇలాంటి పాపాలని సాతాను వాడుకుంటాడంట. ఇలా మనము
ఉంటే ఆయన నామానికి అవమానకరంగానే ఉంటది కదా. ఈ వచనంలో ఉన్న 5 పాపాల గురించి పేతురు హెచ్చరిస్తున్నాడు అన్నమాట. ఇవి మన హృదయంలో దాగి ఉంటాయి. సాధారణంగా ఈ పాపాలు చేస్తున్నామని క్రైస్తవులకి తెలియదంట, కానీ అది ఒప్పుకోరు కూడా. ఈ కారణంతో దాగి ఉన్న పాపాలను మనకు చూపించమని పరిశుద్ధాత్మను అడగడం చాలా ముఖ్యం. ఇవన్నీ మన అందరిలో ఉంటాయి కాబట్టి అనుదినం దేవుని ఎదుట మనం ఏం చేయాలంటే వీటిని ఒప్పుకోవాలి. ఇక్కడ మెయిన్ ఒక పదం ఉంటది, సజీవమైన రాయి. మొదటి పాయింట్, ఈ సజీవమైన రాయి ఏంటంటే మొదటి వచనంలో చెప్పినట్టు విషపూరితమైన పాపాలని ప్రక్కన పెట్టి నిర్మలమైన వాక్యం అనే పాలను అపేక్షిద్దాము. అంటే క్రొత్తగా జన్మించిన శిశువు తల్లి పాల కోసం ఆశించినట్లు మనం కూడా ఆశతో దేవుని వాక్యాన్ని చదివి అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించాలి. ఇలా చేస్తేనే రక్షణలో ఎదగగలము. అప్పుడు మాత్రమే మనకు సంపూర్ణత పొంది రక్షణ దీవెనలను మనం సంపూర్ణంగా పొందగలము అనేది పేతురు గారు మనకు తెలియజేశారు. మొదటి వచనంలో చెప్పిన పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని విసర్జించాలి. మన కడుపు కీడుతో నిండి ఉంటే ఆత్మ సంబంధమైన పాలు తాగడానికి మనకు ఆకలి ఉండదు కదా. అంటే ఫస్ట్ వాటిని మనం ఏం చేయాలంటే విసర్జించాలి. అప్పుడే ఆత్మ సంబంధమైన పాలు తాగడానికి మనకి ఆకలి అనేది ఉంటది అన్నట్టు పేతురు గారు తెలియజేస్తున్నారు. పేతురు యేసుక్రీస్తుని ఎలా మెన్షన్ చేస్తున్నారంటే యేసుక్రీస్తుని పిలుస్తున్నారు ఎలా, సజీవమైన రాయి. ఈ క్రీస్తు ఎవరంటే సంఘానికి మూలరాయి. అది మనం 6వ వచనంలో ఉంటది కదా. ఆయనే సంఘానికి ఓ మూలరాయి. మూలరాయిని ఎవరైనా కట్టడం నుంచి తొలగిస్తే భవనం ఏమవుతుంది? కూలిపోతుంది. దేవుడు క్రీస్తుని మరణం నుండి లేపడం వలన ఆయన సజీవమైన రాయి అయ్యాడు. ఎప్పుడైతే సజీవుడిగా ఉన్నాడో ఆ మూలరాయి ఏమైందంటే సజీవమైన రాయిగా పేతురు గారు మెన్షన్ చేస్తున్నారు. పౌలు గారు కూడా క్రీస్తుని ఏమన్నారు? జీవంనిచ్చు ఆత్మ అన్నారు. అంటే యేసుక్రీస్తు ఒక్కరే సజీవుడు కాదు, కానీ ఆయన దగ్గరకు వచ్చే వారందరినీ కూడా ఆయన ఏం చేస్తాడంటే సజీవులుగా చేస్తారు. కాబట్టి యేసును విశ్వసించిన మనమంతా ఆయనలాగా సజీవమైన రాళ్ళం అవుతాము అనేది దేవుడు మనలను ఆత్మ సంబంధమైన మందిరంగా లేదా ఆలయంగా నిర్మించి అందులో ఆయన నివసిస్తాడు అనేది. మనమే దేవుని మందిరం, మనమే ఒక మూలరాయి. మనం ఎలా అయితే క్రీస్తు సజీవమైన రాయిగా ఉన్నారో ఆయనను విశ్వసించిన మనం అందరం కూడా సజీవమైన రాయిగా ఉంటాం అనేది పేతురు గారు మనకు తెలియజేశారు. అలాగే క్రొత్త జీవితం 2వ పాయింట్, అది 2వ అధ్యాయంలో ఉంటది. మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో ఉంటది క్రొత్త జీవితం. మనం మొదటి అధ్యాయం నేర్చుకున్నాం కదా, నూతనమైన జన్మ. అంటే యేసుక్రీస్తు ద్వారా విమోచింపబడిన మనము నూతనమైన జన్మకు వస్తాం. నూతనమైన జన్మ మనలో ఉంటది అన్నారు కదా. అలాగే మనలో ఒక క్రొత్త జీవితం ప్రారంభమైంది. యేసుక్రీస్తుని విశ్వసించిన మనము క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం. అంటే దేవుని పిల్లలుగా ఆయన పరిశుద్ధమైన ఇంటి వారంగా మన శరీరాలను విడిచిపెట్టాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఉంటది కదా. అవి ఎప్పుడైతే వాటిని విడిచిపెట్టమో అవి మనకి ఆత్మకి విరోధంగా పోరాడతాయంట. కాబట్టి మనం ఆ శరీరాశలను విడిచిపెడితే మనం అప్పుడు లోక పౌరులుగా కాక మనం పరదేశ పౌరం వల్లే, అంటే పరదేశులు ఎలా అయితే ఉంటారో పరలోక వారసులు ఎలా అయితే ఉంటారో అలా మనం తీర్చిదిద్దబడతాం అనేది పేతురు గారు తెలియజేశారు అనమాట. మూడో పాయింట్ ఏంటంటే సేవకులాట మరియు విధేయత. అంటే దేవునితో మనం ఎలా అయితే అంటుకట్టబడ్డామో, విశ్వాసులుగా తీర్చిదిద్దబడ్డామో, అప్పుడు దేవుణ్ణి అనుసరించడానికి ఆయన సేవలో ఎదగడానికి అది మనల్ని దారి తీయాలన్నమాట. విశ్వసించిన వారంగానే మనం ఉండకుండా ఆయన సేవ చేసేవాడిగా ఉండాలని మనకి పేతురు గారు తెలియజేశారు. అంటే మనమంతా మనకి మాదిరి క్రీస్తే కదా.
ఈ వచనాల్లో 19, 18 నుండి అలా పేతురు గారు ఈ వచనాల్లో కొన్ని కఠినమైన ముఖ్యమైన విషయాల్ని బోధిస్తున్నాడు. అదేంటంటే మనం అన్యాయంగా శ్రమ పొందినప్పుడు దేవుని మెప్పు కలుగుతుంది. క్రైస్తవులు కూడా దీన్ని అంగీకరించడం కష్టమే చాలా సార్లు. మన యజమాని మనకు ఒక చిన్నపాటి అన్యాయం చేసిన, కొద్ది క్షణము ఏదైనా మనల్ని అరిచినా మనం ఏం చేస్తామంటే విరోధంగా మాట్లాడతాం. అలా చేసినప్పుడు మనం దేవుని మెప్పును పొందలేమన్నమాట. అంటే శ్రమను ఎప్పుడైతే అన్యాయంగా పొందినప్పుడు కూడా మనం సైలెంట్ గా ఉంటామో అప్పుడే దేవుని మెప్పు మనకు కలుగుతుంది అనేది పేతురు గారు తెలియజేశారు. ఫైనల్ గా నిజమైన విశ్వాసులు అది ఎక్కడ ఉంటదంటే 2వ అధ్యాయం 19వ వచనం నుండి 25వ వచనాల వరకు ఉంటది. మనందరం కూడా క్రీస్తు ఎలా అయితే శ్రమ పొందాడో ఆయన మౌనంగా ఉండి అన్యాయంగా శ్రమ పడినప్పుడు కూడా మౌనంగా భరించాడు కదా. ఎందుకంటే పేతురు గారు మనకి ఏం తెలియజేయాలనుకుంటున్నాడంటే మనం అన్యాయంగా శ్రమ పడినప్పుడు కూడా ఓపికగా మౌనంగా భరిద్దాం. ఎందుకంటే దేవుడు మనల్ని అందుకోసమే పిలిచాడు. క్రీస్తు మన కోసం శ్రమ పడ్డాడు కాబట్టి క్రీస్తుని వెంబడించే మనం కూడా శ్రమ పొందడానికి పిలువబడ్డాం. వాళ్ళు మాత్రమే నిజమైన విశ్వాసులు. ఎవరైతే ఆ సమయంలో రోమ ప్రభుత్వం నుండి హింసను ఎదుర్కొంటున్నారో వాళ్ళు ఆ శ్రమలలో వెనుదిరిగారు లేదంటే ఎదురు తిరిగారు అంటే వాళ్ళు నిజమైన విశ్వాసులు కాదు అని పేతురు గారు ఒక కఠినమైన మాటలను ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఎవరైతే మౌనంగా ఉండి క్రీస్తు ఎలా అయితే మన కోసం శ్రమ పడ్డారో మనం కూడా మన పాపాల కోసం అంటే మన కోసం దేవుడు ఎలా అయితే మన శ్రమను మన పాపాన్ని ఆయన మీద వేసుకొని ఎలా అయితే శ్రమను అనుభవించాడో మనం కూడా అలాగే శ్రమని అనుభవించాలి అనేది పేతురు గారు మనకి స్పష్టంగా తెలియజేశారనమాట. రోమ సైనికుల చేతిలో ఆయన కూడా గాయపడ్డాడు, శ్రమ పడ్డాడు. అంటే కాకపోతే ఇక్కడ ఒక లోతైన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే శ్రమ ద్వారా మనం స్వస్థత పొందుతాం. అంటే మనకి యెషయా గ్రంథంలో ఉంటది కదా, ఆయన గాయముల చేత మీరు స్వస్థత పొందిరి అని. అంటే మనము శ్రమ ద్వారా మనం ఏదైతే శ్రమ పొందుతామో దాని ద్వారానే మనకి స్వస్థత అనేది కలుగుతుంది అనమాట. మనము శ్రమ పడేది దేవుని కోసం. ఆయన చిత్తంలో శ్రమ పడితే దాని ద్వారా గొప్ప స్వస్థత శక్తి విడుదల అవుతుందని పేతురు గారు మనకి తెలియజేస్తారు. మనం క్రీస్తు కోసం శ్రమ పడినప్పుడు మనుషులు మన విశ్వాసం యథార్థమైన గ్రహించి దేవుని వైపు తిరుగుతారు. మనం శ్రమ పడింది కూడా ప్రజలకు ఒక సువార్తగా మారాలన్నమాట. మనము ఏదైతే పోరాటాలు మన లైఫ్ లో ఫేస్ చేస్తున్నాము, మనం ఎదుర్కొంటున్నాము, దాని ద్వారా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడనేది మనం అర్థం చేసుకోవాలి. సో ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే యేసుక్రీస్తు సజీవమైన రాయి, అలాగే ఆయనలో ఉన్న మనం కూడా సజీవమైన రాళ్ళ వలె మందిరానికి మూల రాళ్ళ వల్లే మనం ఉండాలని పేతురు గారు తెలియజేశారు. 2వ పాయింట్ ఏంటంటే క్రొత్త జీవితం. మనం ఏర్పరచబడిన వారంగా, ఆయన రక్తంతో విమోచింపబడిన వారంగా మనం ఒక క్రొత్త జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని మనం ఆచరించాలి. 3వ పాయింట్ ఏంటంటే క్రీస్తులో ఉన్న మనము మామూలుగా జీవించడం కాదు కానీ ఆయన సేవ కొరకు జీవించాలి. ఆ కష్టాల్లో కూడా దేవుని కొరకు జీవించినప్పుడు దేవుని గురించి మనం ఆ సువార్తను తెలియజేసినప్పుడు దేవుడు మన కోసం ఖచ్చితంగా తన కార్యాలని జరిగించే దేవుడుగా ఉన్నారు. నిజమైన విశ్వాసులు ఎవరైతే శ్రమలలో మౌనంగా ఉండి వాటిని భరిస్తారో, ఎవరైతే వాటిని ఎదురు తిరగకుండా వాటిని సహనంతో నిలకడగా వాటిని ఎదుర్కొంటారో సో అప్పుడు వాళ్ళే నిజమైన క్రైస్తవులుగా, నిజమైన విశ్వాసులుగా పిలువబడతారు అనేది మనం చూస్తాం. సో ఇటువంటి శ్రమలో మనం ఏం చేయాలి? యేసుక్రీస్తుని ఆశ్రయించి మన పరిశుద్ధ జీవితాన్ని గడపాలి. అలాగే లోకానికి మంచి సాక్షులుగా ఉండి కష్టాల్లో కూడా
ఆయనకి సహనంతో ఉండాలని మనకి ఇదొక ఆత్మీయ సందేశంగా తెలియబడుతుంది. రెండో అధ్యాయం అర్థమైందండి మీ అందరికి? ఓకే, థ్యాంక్ యూ. సో మనం ముఖ్యంగా ఏమి గుర్తుపెట్టుకోవాలి అంటే, మనము దేవుని చేత ఏర్పరచబడిన వారం. అది ఎందు నిమిత్తమైనా కూడా కేవలం ఆశీర్వాదానికి వారసులుగా కాకని శ్రమలలో ఆయన ఎలా అయితే శ్రమలు పొందారో మనం కూడా అలాగే శ్రమలు పొందాలి అనేది దేవుడు మనల్ని ఎన్నుకున్నాడని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కోసం మనం సేవ చేసేవారిగా ఉండాలి. దేవుడు ఎలా అయితే మనల్ని పరిశుద్ధమైన జీవితం కొరకు ఏర్పరచుకున్నారు, ఆయన ఎలా అయితే పరిశుద్ధులుగా జీవించారు, మనం కూడా అటువంటి పరిశుద్ధ జీవితం ఈ లోకంలో శ్రమలు వచ్చినప్పటికీ ఒక ప్రత్యేకమైన జీవితాన్ని గడపాలని పేతురు గారు మనకి తెలియజేశారు. సో ఎవరైతే ఆయనతో పాటు శ్రమల్లో పార్టిసిపేట్ చేస్తారో, పాల్గొంటారో, ఆయన వల్లే శ్రమ పడతారో, వాళ్ళందరూ కూడా దేవుని మహిమను ప్రకటించే వారిగా ఉన్నారు. అది ఆ శ్రమలు ఫేస్ చేయడం ద్వారానే ఆ శ్రమలలో మనం నిలబడినప్పుడు అది మొదటి అధ్యాయంలో నేను తెలియజేసినట్టు అది దేవుని మహిమ కొరకు మాత్రమే అనేది ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటాం. ఇప్పుడు 3వ అధ్యాయానికి వెళ్దాము. 3వ అధ్యాయానికి వెళ్దాము. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇందులో మనకి ప్రధానమైన వచనం ఏంటంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఇది కూడా ఒకసారి ఎవరైనా చదవగలరా? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్ముని హేతువాడు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వెయ్యువారు సిగ్గుపడుదురు. మేరీ జాన్ సిస్టర్. సారీ మ్యూట్ లో వస్తాను. ఈ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకుంటామంటే, ప్రధానంగా కష్టాల్లో సహనంతో ఎలా ఉండాలి, శ్రమలలో సహనంతో ఎలా ఉండాలి అనేది. అలాగే పేతురు గారు కొన్ని కుటుంబానికి సంబంధించిన విషయాలు ఈ అధ్యాయంలో మెన్షన్ చేశారు. కొన్ని రిలేషన్స్ ని కొన్ని బంధాలని పేతురు గారు ఇక్కడ పేర్కొంటారనమాట 3వ అధ్యాయంలో. మంచి ప్రవర్తన ద్వారా ప్రవర్తన ద్వారానే ఎలా సాక్ష్యం ఇవ్వగలుగుతాం అనేది ఈ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. ప్రధాన వాక్యం ఉంది కదా, అంటే ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ హృదయం యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అంటే ఎప్పుడైతే క్రీస్తును మన హృదయాల్లో ప్రతిష్ఠించుకుంటామో అప్పుడే ఇవి పాసిబుల్ అవుతాయి అని పేతురు గారు మనకి తెలియజేస్తారన్నమాట. కొంచెం పైకనండి అక్క. అధ్యాయంలో కొన్ని ముఖ్య భాగాలు ఉన్నాయి కదా, అవి చూస్తున్నాం వచనం వైజ్ గా. ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి 7వ వచనాల వరకు కూడా పేతురు గారు భార్యాభర్తలకి కొన్ని సూచనలు ఇస్తారనమాట. అంటే 6 వచనాల వరకు కూడా పూర్తిగా
భార్యలకు మాత్రమే కొన్ని సూచనలు ఇస్తారనమాట. అంటే భర్తల్ని ఎలా గౌరవించాలి అనేది తెలియజేస్తారు. క్రైస్తవులంతా కూడా అధికారులకు, పనివారంతా యజమానులకు లోబడినట్లే భార్యలు తమ భర్తలకి లోబడాలి. అంటే కుటుంబంలో భర్త భార్యకు శిరస్సుగా ఉండాలి. భర్త భార్యకు శిరస్సు కదా, అలా భార్యలు ఎలా లోబడి ఉండాలనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. భర్త దేవుని వాక్యాన్ని నమ్మని అవిశ్వాసి అయితే అతడి సువార్తను వ్యతిరేకించవచ్చు. క్రైస్తవురాలైన తన భార్య పట్ల కఠినంగా మేబీ ప్రవర్తించవచ్చు విశ్వాసి కాకపోతే. అయితే విశ్వాసురాలైన భార్య అయితే ఆయనతో పోట్లాడకూడదు అనేసి ఇక్కడ తెలియజేస్తున్నారనమాట పేతురు గారు. భర్తకు దేవునికి ఎలా అయితే లోబడతారో అలాగే భర్తకు కూడా లోబడి మర్యాద పూర్వకంగా నెమ్మదిగా ఉండి ఆ పవిత్రమైన జీవితాన్ని అనేది బ్రతకాలి. ఆమె మంచి ప్రవర్తన చూసి ఏం చేయాలంట, అవిశ్వాసైన భర్త కూడా మారే విధంగా ప్రవర్తన ఉండాలి అనేది భార్య ఎలా ఉండాలి అనేది పేతురు గారు ఈ వచనాల్లో తెలియజేస్తారు. కొంచెం అలంకరణ గురించి కూడా చెప్తారు. ఎలా అంటే బాహ్య అలంకరణ, అంతరంగపు అలంకరణ, శరీరానికి సంబంధించిన ఈ అలంకరణ, మనకు ఆత్మ సంబంధమైన అలంకరణ గురించి కూడా పేతురు గారు మనకు తెలియజేస్తారు. అంటే సాధువైనట్టు, మృదువైనట్టు, గుణము అనే అక్షయ అలంకారం అని 4వ వచనంలో ఉంటది కదా. ఈ బాహ్య అలంకరణను పక్కన పెడితే ఈ ఏదైతే సాధువైన, మృదువైన ఈ గుణాలు ఉన్నాయో అవి దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అంటే చాలా విలువైన వాటిగా దేవుడు చూస్తారు. విశ్వాసురాలైన భార్య అలంకారం ఎలా ఉండాలంటే ఇలాంటిదై ఉండాలి అనేసి పేతురు గారు తెలియజేస్తారన్నమాట. మామూలుగా వీళ్ళు చెదిరిపోయిన వారు కాబట్టి పేతురు గారు ఈ అలంకరణ గురించి స్పష్టంగా తెలియజేస్తారనమాట. ఆయా ప్రాంతాలకు వెళ్ళారు కాబట్టి కొన్ని దేశాల్లో వాళ్ళు ధరించుకునేవి కానీ వాళ్ళ జడలు కానీ ఇవన్నీ కూడా సామాన్యంగా ఉండవు అన్నమాట. ఆ దేశాల్లో క్రైస్తవ స్త్రీలు ఏం చేయాలంటే దానికి తగ్గట్టుగా మెదులుకోవాలి, తగిందే. కానీ ఒక నియమాన్ని పాటించాలి. అంటే అది ఆమె ఏం ధరించినా, ఆమె ఎలా కూడా అలంకరించుకున్నా అది దేవునికి ఘనత తెచ్చేదిగా ఉండాలి కానీ ఎక్కడ కూడా దేవుణ్ణి అవమానపరిచేదిగా ఉండకూడదు అనేది పేతురు గారి ఆలోచన, పేతురు గారి ఆశ. విశ్వాసులైన స్త్రీలు ఆ గుణాలతో ఉండాలి. ఏది సాధువుగా, మృదువుగా ఇలాంటి గుణాలతో ఉండాలి. దాన్ని మాత్రమే అలంకరణగా చేసుకోవాలనేది పేతురు గారి ఆలోచన అన్నమాట. అలాగే ఒక ఎగ్జాంపుల్ని, ఒక ఉదాహరణను తీసుకొచ్చారు పేతురు గారు. ఎలా అంటే పూర్వం శారా ఎలా అయితే అబ్రహాముకు లోబడిందో యజమానుడు అని పిలుస్తూ, అలాగే భర్తకు విధేయత చూపాలి అనేది పేతురు గారు ఒక ఉదాహరణని మనకి ఇచ్చారన్నమాట. అలాగే 7వ వచనంలో భర్తలకు కూడా కొన్ని హెచ్చరికలు ఇచ్చారు భార్యల్ని సన్మానించడం గురించి. ఎందుకంటే వాళ్ళు బలహీనులు కాబట్టి వారిని ఎలా సంరక్షించాలి, వాళ్ళు మేబీ కొన్ని విషయాల్లో మంచిగా మర్యాదగా అలా లేకపోయినప్పటికీ కూడా సేమ్ ఎలా అయితే ప్రవర్తనను బట్టి అవిశ్వాసి అయిన భర్త భార్య యొక్క పవిత్రమైన జీవితం చూసి ఎలా మారగలడో అలాగే వీళ్ళు కూడా మార్చుకోగలరు అనేది భర్తలకు కూడా తెలియజేశారనమాట పేతురు గారు. అది మనం చూసుకునే ఒక మొదటి పాయింట్. అలాగే 2వ పాయింట్ అంటే కొన్ని భార్యలకు సూచనలు, కొన్ని భర్తలకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ వేటి కూడా ఈ రెండు కూడా ఎక్కడ అవి మన ప్రార్థనకు గాని, మన ఆత్మీయ జీవితానికి గాని ఈ బంధాలు ఇవి ఎప్పుడు కూడా అడ్డుగా రాకూడదు అనేది పేతురు గారి ప్రధానమైన ఆలోచన. 3వ పాయింట్ ఏంటంటే కష్టాల్లో సహనం.
అంటే మేలు చేసి కూడా శ్రమ పడే విధంగా మనం 8-22 వచనాలు చూసుకుంటే మా తుదకు కొరింథీ పత్రికలో ఉంటది కదా, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఉండుడి అని. అలాగే కొలస్సీ పత్రికలో ఒకరితో ఒకరు వాదించొద్దు అనేది కూడా ఉంటది. అంటే క్రీస్తు యేసుకి ఎలాంటి మనసు అయితే మనకుందో అలాంటి మనసు ఒకరి పట్ల ఒకరు ఎలా నడుచుకోవాలనేది ఇక్కడ పేతురు గారు మనకి స్పష్టం చేస్తారనమాట. వినయము అంటే వీటన్నిటి ఎలా వస్తాయి? ఒకళ్ళకొకళ్ళు స్నేహంగా ఉండడం గాని, ఒకరి పట్ల ఒకరు సహోదర ప్రేమతో ఉండడానికి గాని, సుఖ దుఃఖాలు పంచుకోవడానికి గాని, ఈ ప్రేమ, దయ ఇవన్నీ ఎలా వస్తాయి అనంటే దీని అంతటికి పైగా ఒకటి ఉంటది. అదేంటంటే వినయం అనేది పేతురు గారు నొక్కి చెప్తున్నారనమాట. ఈ వినయం ఎప్పుడైతే ఉంటదో అప్పుడు ఈ సహోదర ప్రేమ గాని, ఒకరి ఎడల ఒకళ్ళకి జాలి, దయ అనేవి గాని, సహోదర ప్రేమ, కష్ట సుఖాల్లో ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండే విధానాన్ని మనం చూసుకోగలం. మామూలుగా ఈ లోకంలో విశ్వాసులైన మనకు శ్రమ కలుగుతుందని తెలుసుకోవాలి. ఇదైతే క్లియర్. మనకి పత్రిక ద్వారా ఏమర్థమవుతుందంటే ఏర్పరచబడిన మనకి, ఈ లోకంలో ఉన్న విశ్వాసులకి ఖచ్చితంగా శ్రమ కలుగుతుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. అయితే ఆ టైంలో మనం ఏం చేయాలి? దేవుని ప్రేమించి ఆయన చిత్తంలో జీవించే వారికి అలాంటి శ్రమలు దేనికోసం వస్తాయి అంటే మేలు కోసమే వస్తాయి. అంటే మేలు చేసి శ్రమ పడుట. కష్టాల్లో సహనం ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మనకి అది మేలుకరంగా ఎంచుకుంటామో, ప్రతి శ్రమ కూడా మేలు కోసమే సంభవిస్తాయి అని ఎప్పుడైతే మనము రియలైజ్ అవుతామో అప్పుడే మనకి అది అర్థం అవుతుంది అన్నమాట, సహనంగా ఎలా ఉండాలి అనేసి. నెక్స్ట్ సువార్తను చెప్పుటకు సిద్ధత. అంటే 13వ వచనం నుండి ఉంటదండి. ఏంటిదంటే సువార్త మనకి ఒక ఆశ ఉండాలి. విశ్వాసులుగా మనకి ఏం చేయాలంటే ఈ శ్రమలలో కూడా మనల్ని ఎవరు ఏమైనా ఏం చేయగలరు? మంచి చేస్తే ఎవరు హాని చేయరు. ఒకవేళ ఈ కష్టం కలిగించినా కూడా, ఎన్నో కష్టాలను కలిగించినా కూడా చివరికి శరీరాన్ని చంపగలుగుతారు కానీ అంతకు మించి ఇంకేమన్నా చేయగలరా? ఆత్మీయ జీవితానికి, ఆత్మకు కానీ ఎటువంటి కీడు చేయలేరు. అది లోకంలో ఎంత శ్రమలైనా కావచ్చు, అది ఓన్లీ శరీరం వరకే. శరీరాన్ని మాత్రమే వాళ్ళు చంపగలరు కానీ ఇంకా అంతకు మించి మనం దేనికి కూడా భయపడాల్సిన విషయం లేదని 12వ వచనంలో పేతురు గారు మనకి చెప్తున్నారనమాట. అంటే అది మనల్ని ఎటువైపుకు నడిపిస్తుంది అంటే సువార్త వైపుకు నడిపిస్తుంది. మనల్ని మహా అయితే చంపేస్తారు, మహా అయితే మన శరీరాన్ని మనం విడిచిపెడతామేమో గాని మనం సువార్త ప్రకటించినంత మాత్రాన, దేవుని కోసము జీవించినంత మాత్రాన మన ఆత్మకి ఎటువంటి కీడు అనేది జరగదు. వాళ్ళు శరీరాన్ని చంపగలుగుతారు కానీ ఆత్మకి ఏం కాదు. కాబట్టి మనము సువార్తను ప్రకటించడానికి ఇంకా భయపడాల్సిన అవసరం లేదని పేతురు గారు మనకు తెలియజేస్తున్నారు. ముఖ్య వచనంలో ఏముందంటే 15వ వచనం కదా ముఖ్య వచనం, మీ హృదయముని యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అంటే మన హృదయాల్లో క్రీస్తే రాజుగా ఏలాలి. ఒక ప్రభు అంటే ఏంటి? మనల్ని పరిపాలించేవాడు. ఆ ప్రభువుకి మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో ఇంకేది కూడా మనల్ని పరిపాలన చేయకుండా, ఈ శ్రమలలో ఏది కూడా మనల్ని ఏలనివ్వకుండా మనము ఉండాలి. ఆయనకి ఇష్టానుసారంగానే మన జీవితం ఉండాలి, ఆయన చిత్తానుసారంగానే మాత్రమే మనం బ్రతకాలి అనేది పేతురు గారు తెలియజేస్తున్నారు. అలాగే 5వ పాయింట్ ఏంటంటే క్రీస్తు ఉదాహరణ. 3వ అధ్యాయం 18 నుండి 22 వరకు ఏముంటదంటే దేవుడు యేసుక్రీస్తుని మనకు ఒక ఉదాహరణగా చూపిస్తారనమాట. అంటే యేసుక్రీస్తుని ఎప్పుడైతే మనకు ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటామో, మేలు చేసి శ్రమ పడ్డారు కదా, మేలు చేసి ఎలా అయితే శ్రమ పడ్డారో అలాగా మనం శ్రమ పడాలి అనేది పేతురు గారు మనకి యేసుక్రీస్తుని ఒక
ఎగ్జాంపుల్ గా ఉంచారనమాట, మాదిరికరంగా ఉంచారు. క్రీస్తు మన కోసమే శ్రమపడి అవి ఏం చేశారంటే దాని ద్వారా మనల్ని విమోచించారు కదా. అలాగే పాపం లేని దేవుని కుమారుడు ఆయన మన పాపాన్ని ఆయన మీద వేసుకొని ఎలా అయితే మరణించారో అలాగా మనము ఇతరుల కోసం లేదంటే దేవుని కోసం చనిపోయేంతగా మన విశ్వాస జీవితం ఉండాలి అనేది మనకి క్రీస్తుని ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలన్నమాట. మేలు చేసి శ్రమను అనుభవించినప్పుడల్లా క్రీస్తు కూడా ఇదే మార్గంలో నడిచారు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ శ్రమ వచ్చినా ఏదొచ్చినా క్రీస్తు కూడా ఇలాంటి బాటలోనే వెళ్ళారు, క్రీస్తు కూడా ఇలాగే శ్రమ పొందాడు అనేది మనం ఆయన్ని మాదిరిగా తీసుకొని ముందుకెళ్ళాలనేది జరిగింది. సో దీని నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే మన జీవితంలో, కుటుంబ జీవితంలో కానీ నార్మల్ మన మిగతా విషయాల్లో ఏవైతే సహోదర ప్రేమ వీటి గురించి కూడా మెన్షన్ చేశారో వాటిలలో మనకి ఒక ప్రేమ, గౌరవం ఉండాలి. కుటుంబంలో భార్యాభర్తలుగా కానీ సహోదరులుగా కానీ మనకు ఒక గౌరవం ఉండాలి, ప్రేమ ఉండాలనేది పేతురు గారు తెలియజేస్తారు. కష్టాల్లో సహనం చెప్పాలి, అంటే మేలు కోసమే మనం శ్రమ పడుతున్నాం అనేది మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం. మెయిన్ గా ఏంటంటే మనం మాటలతో కాదు కానీ ప్రవర్తనతో సాక్ష్యం ఇవ్వాలి. అంటే ఒక ఇలా ఒక భక్తులు అన్నారంట, క్రైస్తవులు నడిచే బైబుల్ అన్నారంట. అంటే మన జీవితం ఎలా ఉండాలంటే ఆ ప్రవర్తన ద్వారానే ఎవరైనా దేవుని నమ్ముకునే వ్యక్తులు అంతటి ప్రవర్తన మనలో ఉండాలి. మనం సువార్త చెప్పి మాటలతో చెప్పడం కాదు కానీ మన ప్రవర్తన ద్వారానే ఒక సాక్ష్యం అనేది ఇవ్వబడాలి అనేది పేతురు గారు మనకి తెలియజేశారు. 3వ అధ్యాయం కూడా అయిపోయిందండి. సో 3వ అధ్యాయం కూడా మీ అందరికీ అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. అందరు యాక్టివ్ గా ఉంటే ఒకసారి అందరు థంబ్ సింబల్ చూపిస్తారా? ఓకే, థ్యాంక్స్. 4వ అధ్యాయానికి వెళ్ళిపోదాము. 4వ అధ్యాయంలో ప్రధానమైన వాక్యం ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. ఎవరైనా చదవగలరా? క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మన ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక నేమియు లేక ఉండును. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ ప్రధానమైన సత్యం ఏంటంటే ప్రధానంగా ఈ అధ్యాయంలో మనం ఏం నేర్చుకుంటామంటే పాపమును విడిచిపెట్టిన మనము కొత్త జీవితం, స్వార్థ సేవలో అలాగే కష్టాల్లో దేవుణ్ణి ఎలా మహిమపరచాలనేది మనం ఈ అధ్యాయంలో నేర్చుకుంటాము. ఇక్కడ క్రీస్తు కొరకు జీవించుట అంటే మొదటి పాయింట్ ఏంటంటే పాపమును విడిచిపెట్టిన జీవితం. ఇది మొదటి వచనం నుండి 5 వచనాల వరకు ఉంటదన్నమాట. క్రీస్తు పాపమును విడిచిపెట్టిన మనము క్రీస్తు కొరకు ఎలా జీవించాలి అంటే క్రీస్తు మన కోసం శ్రమపడి చనిపోయినప్పుడు ఆయన మన పాపముల విషయమే ఒక్కమారే చనిపోయారు. అలాగే అదే విధంగా మనం కూడా క్రీస్తులో శ్రమ పడాలి. మన పాప శరీరము, దాంతో పాటు పాప స్వభావం ఇవన్నీ కూడా సిలువ వేయబడాలి. అంటే పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టబడాలి. పాప జీవితం అనేది చనిపోవాలన్నమాట. మనం కూడా పాపం నిమిత్తం చచ్చిన వారిగా మనల్ని మనం ఎంచుకోవాలి. ఇక్కడ పేతురు ఆజ్ఞకు అర్థం ఇదే కదా, అట్టి మనసును ఆయుధంగా ధరించుకోనడి. అంటే క్రీస్తు మనసును మనం ఆయుధంగా ధరించుకున్న వారమైతే శ్రమ పడినప్పుడు లేదంటే పాపం విషయంలో మరణించినప్పుడు, పాపాన్ని విడిచిపెట్టినప్పుడు ఇంకా ఏ విధమైన పాపానికి కూడా మన పైన అధికారం అనేది ఉండదు. ఆ పాపం ఇంకా మనం ఆ పాపం జోలికి ఒకసారి సిలువ వేయబడిన తర్వాత ఆ మనిషి ఎలా అయితే తిరిగి రాడో, చనిపోయిన వ్యక్తి ఎలా అయితే
మరలా బ్రతకడో, అలాగే పూర్తిగా మనము ఇంకా పాపం జోలికే వెళ్ళం. ఎప్పుడైతే పాపం సిలువ వేయబడిద్దో, చనిపోయిద్దో అనేది ఇక్కడ ప్రాముఖ్యంగా పేతురు గారు మనకి తెలియజేసిన విషయం అన్నమాట. అలాగే రెండో పాయింట్ ఏంటంటే సువార్త సేవ. దేవుడు మనకి కొన్ని 7వ వచనం నుండి చూసుకుంటే దేవుడు మనకు కొన్ని కృపా వరాలు అనుగ్రహించాడు. కొన్ని వరాల్ని దేవుడు గిఫ్ట్స్ గా మనకి ఇచ్చాడు. ఆ దేవుని అనుగ్రహంతో మనం ఏం చేయాలంటే ఇతరులకి సేవ చేయాలి. దేవుడు మనకి ఓన్లీ కేవలం నార్మల్ గా ఇవ్వడు. ఏ వరం ఇచ్చినా కూడా అది మనము ఇతరులకు సేవ చేయడానికి మాత్రమే దేవుడు మనకి ఆ వరాలను ఇచ్చాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనలో ఏ వరం ఉందో అది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆ వరానికి సంబంధించి మనం ఎలా అయితే కష్టపడగలమో అలాగా మనం కష్టపడాలి. అయితే ఇక్కడ సువార్త సేవలో పేతురు గారు ఒక 2 విధానాలని చెప్తున్నారనమాట. అదేంటంటే మొదటిది వాక్య పరిచర్య. వాక్య పరిచర్య అంటే మనకందరికి తెలుసు కదా. ముఖ్యంగా సంఘ కాపర్లు, పెద్దలు, సువార్థికులు వీటిని కొనసాగిస్తారు. అంటే దేవుని వాక్యాన్ని బోధించేవారు. దేవుడే వాళ్ళ నుండి మనకి అవసరమైన సంగతులను బోధిస్తాడు అనేది మనకు తెలుసు. అంటే దేవునికి ప్రతినిధులు వాళ్ళు. అలాగే రెండో విధానం ఏంటంటే క్లియర్ గా చెప్తున్నా, పేతురు గారు 2 పరిచర్యలను ఇక్కడ మెన్షన్ చేస్తారు. అంటే వాక్య పరిచర్య ఒకటి, రెండో పరిచర్య క్రైస్తవులంతా దీనిలో పాల్గొనాలన్నమాట. అదేంటంటే ఇతరులకు సేవ, సహాయం చేసే పరిచర్య. దీనికి కొనసాగించడానికి మనకి బలము, అలాగే మిగతా సమస్తం కూడా అది దేవుడే ఇస్తారనమాట. ధనం కావాల్సిన, లేదంటే బలం కావాల్సిన ఇవన్నీ కూడా దేవుడే అనుగ్రహించారు. మనం కేవలం ఇవన్నీ తెలిసి కూడా విశ్వాసులుగా పిలువబడుతూ కూడా చేతులు ముడుచుకొని కానీ కూర్చోవాలని చూస్తే, దేవుడే సమస్తం చేయాలని కానీ కనిపెడుతూ మనం అలాగే ఉంటే మనకు ఖచ్చితంగా లాభం ఉండదన్నమాట. మన శక్తిని, మన యుక్తిని, మన వరాన్ని, మన సంపదను అన్నిటిని కూడా క్రీస్తు సేవలో మనం వాడాలన్నమాట. అలా చేయడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఈ లోకంలో మన ప్రయాసకు అంతిమ ప్రయోజనం ఏముండాలంటే దేవునికి మహిమను తీసుకొని రావడమే. అది మన శక్తిని బట్టైనా, బలాన్ని బట్టైనా, మన యుక్తిని బట్టైనా, ఏ కృపావరం చేతనైనా కూడా మన అంతిమ ప్రయోజనం ఏంటిదంటే మన ప్రయాసకు దేవునికి మహిమను తీసుకొని రావడమే అని పేతురు గారు ఇక్కడ తెలియజేశారు. అర్థమైందా అండి? అలాగే 3వ పాయింట్ ఏంటంటే కష్టాల్లో సంతోషించండి. 4వ అధ్యాయం 12 నుంచి చూస్తే క్రైస్తవంగా ఉన్నందుకు మనకి శ్రమలు వస్తాయి అనేది మనం ఎరిగిన సత్యం, ఇందాక చెప్పినట్టు. అయితే ఈ క్రైస్తవులుగా ఉన్న మనము ఆ శ్రమలను సంతోషంగా తీసుకోవాలి. ఇక్కడ పేతురు గారు ఏం చెప్తారంటే, మొదటి పత్రిక అందుకున్నారు కదా, అంటే కొంతమందికి రాస్తారు కదా, ఆ అందుకున్న వాళ్ళలో కొంతమంది రకరకాలైన కష్టాలు, హింసలను అనుభవిస్తున్నారంట. అంటే వాటిని బహుశా చూసి ఆశ్చర్యపడి నిరుత్సాహపడి ఉండొచ్చు వాళ్ళంతా. యేసుక్రీస్తు విశ్వసించిన తర్వాత చాలా మంది ఇప్పుడు అలాగే కదండి, ఆశీర్వాద బోధనలు బట్టి దేవుడు అది చేస్తారు, ఇది చేస్తారని ఆశీర్వాదాలను బట్టి దేవుని నమ్ముకుంటున్నారు. కానీ క్రీస్తుని విశ్వసించిన తర్వాత ఆశీర్వాదాలు, ఆనందం, ఐశ్వర్యం కలుగుతాయని భావించి ఎవరైతే కొంతమంది ఉండొచ్చో వాళ్ళు ఆ కష్టాలు వెనుదిరగడానికి ప్రయత్నిస్తారన్నమాట. అందుకని పేతురు గారు దానికి భిన్నంగా ఉండండి, క్రైస్తవులుగా ఉన్నందుకు మనకు వచ్చే ఆశీర్వాదాలు ఇవన్నీ కాదు, మనకు వచ్చేది శ్రమలు అనేది పేతురు గారు వాళ్ళకి తెలియజేస్తారు. వాళ్ళలో కొంతమంది అంటున్నారంట ఆ సమయంలో, మేము మోసపోయాము, అంటే ఆ పరిస్థితులను బట్టి యేసుక్రీస్తులో నమ్ముకుంటే ఇలా అలా అని చెప్పినప్పుడు మేము మోసపోయామనే భావన కూడా కలిగి ఉండొచ్చు అనేసి పేతురు గారు దాన్ని బట్టి ఎలా అంటున్నారంటే, బంగారం అయితే శుద్ధి చేయబడి మనకు ఒక విలువైనదిగా మార్చబడి, అలా అగ్ని చేత శుద్ధి చేయబడి మహాశ్రమను దాటి మనం ధీకరించబోతున్నాం అని మనం గుర్తు చేసుకోవాలని పేతురు గారు తెలియజేస్తున్నారు. ఇప్పుడు
బంగారం ఒక అగ్ని చేత ఎలా కాల్చబడి ఒక మంచి షేప్ లోకి వస్తుందో, అలాగే మనం ఒక మంచి సువర్ణంగా తీర్చిదిద్దబడుతున్నాం అనేది మనకి ఎప్పుడైతే ఆలోచన ఉంటుందో మనం వెంటనే మనలో ఒక ఆనందం వస్తదనమాట. ఆ ఆనందాన్ని పేతురు గారు ఇక్కడ ఇవ్వాలని కోరుకుంటున్నారు. అంటే ఆ ఆనందాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఎందుకంటే క్రీస్తుకు శ్రమయే మహిమకు దారి తీసింది. మనకు కూడా అదే జరుగుతుందని పేతురు గారు ఎవరికైతే రాస్తున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు రాయడం జరిగింది. అంటే మనం ఇప్పుడు శ్రమ పడితే ఆ తర్వాత దేవుని మహిమలో పాలు పొందుతాము. తిరిగి క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనతో పాటు మరింతగా ఇప్పుడు ఏదైతే శ్రమలు ఎంతగా పొందామో అంతకంటే మరింతగా ఎక్కువ సంతోషపడతాము అనేది జ్ఞాపకం చేసుకొని ఉండండి, సంతోషంగా భావించండి అనేసి పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారనమాట. సో ఇక్కడ మనం నేర్చుకుంటుంది ఏంటంటే, ముఖ్యంగా దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. పాపాన్ని సిలువ వేయాలి. అంటే చచ్చిన వారు ఎలా అయితే ఉంటారో పాప విషయంలో మనం పూర్తిగా చనిపోయి నూతన జీవితం, క్రొత్త జీవితాన్ని ప్రారంభించి పూర్తిగా దాన్ని విడిచిపెట్టాలి. ఆ తర్వాత రెండవది ఏంటంటే, దేవుడు మనకిచ్చిన వరాలు, దేవుడు మనకిచ్చిన శక్తి, బలము ఇవన్నీ కూడా ఇతరులకు సేవ చేయడంలోనే మనము వాటిని వినియోగించాలన్నమాట. అది పేతురు గారు మనకి తెలియజేస్తారు. అలాగే మనకి ఇప్పుడున్న శ్రమలు, ఈ కష్టాలు చివరికి ఖచ్చితంగా అవి దేవుని మహిమకు మాత్రమే దారి తీస్తాయని మనందరం ఆ నమ్మకాన్ని ఉంచుకొని శ్రమలన్నిట్లో కూడా సంతోషంగా వాటిని స్వీకరించి ఆనందపడాలనేది పేతురు గారు మనకి తెలియజేశారు. నెక్స్ట్ మనం ఇంతటితో 4వ అధ్యాయం కూడా కంప్లీట్ అయింది. త్వరగా 5వ అధ్యాయం కూడా మనం చూసుకున్నాము. ఇందులో ఎలా అయితే 3వ అధ్యాయంలో ఏ బంధాల గురించి తెలియజేశారో ఎవరైనా ఒకరు చెప్తారా? ఎవరైనా 3వ అధ్యాయంలో పేతురు గారు కొన్ని బంధాలను పేర్కొంటారు కదా, ఆ అంటే కొంతమంది గురించి మెన్షన్ చేస్తారు కదా, అది ఎవరో 3వ అధ్యాయంలో చెప్పగలుగుతారా? భార్యాభర్తల బంధం గురించి సహనంతో దేవుణ్ణి వెంబడించాలని చెప్పి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు మంచిగా వింటున్నారు. ఇక్కడ ఎలా అయితే 3వ అధ్యాయంలో భార్యాభర్తలకు తెలియజేస్తారో అలాగే ఇక్కడ ఎవరికి తెలియజేశారంటే ఈ అధ్యాయంలో వృద్ధులకు, యవనస్తులకు, ఎవరైతే దేవుని అందరికి కూడా వినయం కలిగి దేవుని పైన ఎలా ఆధారపడాలి అనే దాని గురించి ఇక్కడ పేతురు గారు మనకి పేర్కొంటారనమాట, మెన్షన్ చేస్తారు. మొదటిగా ఏమన్నారంటే పెద్దలకు, యువజనులకు కొన్ని సూచనలు ఇచ్చారు. ఎలా అయితే 3వ అధ్యాయంలో భార్యాభర్తలకు సూచనలు ఇచ్చారు, అలాగే ఇక్కడ వృద్ధులకు సూచనలు ఇస్తారు. 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూసుకుంటే ఇక్కడ ఏముంటదంటే, సాధారణంగా కొత్త నిబంధన కాలంలో సంఘ నాయకుల్ని అంటారనమాట పెద్దలు అని. తోటి పెద్దగా అని మనకి పేతురు గారు 3వ వచనంలో ఆ వచనాల్లో తెలియజేస్తారు. తోటి పెద్దగా నేను ఇది రాస్తున్నానని. అంటే కొత్త నిబంధన కాలంలో సంఘ నాయకుల్ని పెద్దలు లేదా అధ్యక్షులు అని పిలిచేవారు అనమాట. ఆ దినాల్లో అట్టి సంఘ నాయకులకు, సేవకులకు ఆ కాపరి అని ఇట్లా పిలుస్తారు కదా, అలా మన భాషలో ఇప్పుడు సేవకులు, కాపరులు, పాస్టర్స్ ఇట్లా అంటున్నారు. ఆ కాలంలో సంఘ నాయకుల్ని పెద్దలు, అధ్యక్షులు అంటారనమాట. గ్రీకు భాషలో కాపరి అంటే గొర్రెల కాపరి అని అర్థం. అంటే గొర్రెల్ని ఎలా అయితే ఒక కాపరి కాస్తారో అలాగే సంఘాన్ని ఒక వ్యక్తి కాయడం, దాన్ని కాపర్లుగా, పెద్దలుగా పేతురు అంటే ఈ విధంగా పేతురు సంఘ కాపర్లని
కాపర్లుగా ఉండండి, పెద్దల్ని కాపర్లుగా ఉండండి అని చెప్తారనమాట. అంటే ఇక్కడ కొన్ని పేతురు గారు హెచ్చరికలు లాగిస్తారనమాట. అదేంటంటే పెద్దలకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, లేదంటే బాధ్యతలు ఉంటాయి, ఎలా ఉండాలి అని కొన్ని సూచనలు తెలియజేస్తారనమాట. మందను కాపాడండి, మీరు సేవకులు కాదు, అంటే మీరు కాపర్లుగా ఉండి ప్రతి ఒక్కటి నాయకులుగా ఉండి వ్యవహరించాలి. మీరు పరిపాలన చేసే వాళ్ళగా ఉండకుండా, రూల్ చేసే వాళ్ళగా, డామినేటింగ్ గా ఉండకుండా, కాపర్లు ఎలా అయితే ఉంటారో ఒక బాధ్యతతో ఉంటారు కదా కాపర్లు, గొర్రెలను కాస్తున్న వాళ్ళు, అలాగే ఆ మీరు ఉండాలి అని పెద్దలకు ఒక సూచన తెలియజేస్తారు. ఎలా అంటే పునరుద్ధానం తర్వాత యేసుక్రీస్తు అంటారు కదా పేతుర్ని, నా మందని మేపు అనేసి చెప్తారు. అంటే సో ఆ గొర్రె, ఆ మంద దేనికి సూచన అంటే విశ్వాసులకు సూచన. దీని అంతటికి కూడా యేసుక్రీస్తు ప్రధాన కాపరి, అది తెలుసు మనందరికి. అంటే ఈ సంఘ నాయకులు చాలా మంది ఎలా ఉంటారంటే ఆ బలవంతం లేదంటే డామినేటింగ్ గా ఉండి సరిగ్గా లీడ్ చేయరు. సో అలా ఉండకుండా ఒక బాధ్యతను తీసుకొని ధనాన్ని ఘనతను ఆశించకుండా మందను ఎలా అయితే ప్రేమిస్తామో, సేవిస్తామో, దాని కొరకు సరైన బాధ్యతను తీసుకుంటామో అలాగా పెద్దలు ఉండాలి, లేదంటే సంఘ నాయకులు ఉండాలి అనేది పేతురు గారు తెలియజేస్తారు. రెండోది ఏంటంటే యువకులకు సూచనలు. అంటే యువకులు ఎలా ఉండాలి, యవనస్తులుగా ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి అనేది పేతురు గారు తెలియజేస్తారు. అంటే విధేయులుగా ఉండాలి. సంఘంలోని ప్రతి యువతి యువకులు కూడా వారికంటే పెద్దవారికి ఖచ్చితంగా లోబడి ఉండాలి. సాధారణ యవనస్తులు మామూలుగా ఎవరికి లోబడడానికి ఇష్టపడరు, స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడతారు కదా. అంటే సరైన జ్ఞానం లేకపోవడమే దానికి కారణం అన్నమాట. సంఘ క్షేమం ఎప్పుడు ఉంటదంటే యువత పెద్దలకు లోబడినప్పుడు మాత్రమే సంఘంలో ఒక క్షేమం అనేది ఉంటదన్నమాట. యువత ఖచ్చితంగా పెద్దలకు లోబడి ఉండడం అవసరం అనేది పేతురు గారు తెలియజేశారు. మూడవది ఏంటంటే అందరికీ సూచనలు. అంటే మిగతా వారందరికి కూడా 7వ వచనం నుండి 11వ వచనం వరకు కూడా అందరికీ సూచనలు తెలియజేస్తున్నారు. అంటే నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి, మెలకు కలిగి ఉండండి, శ్రమలతో ఎక్కడ కూడా కృంగిపోకుండా ఉండండి అనేసి పేతురు గారు తెలియజేస్తున్నారనమాట. అంటే ఆ ఇక్కడ ఉంటది కదా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఉంటది. అంటే నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి అని. ఫలవంతంగా ప్రార్థించడానికి నిబ్బరమైన బుద్ధి, స్వచ్ఛతకు రెండిటికి కూడా మనకు మనసు కలిగి ఉండాలి. అంటే ప్రార్థించడానికి ఆ నిబ్బరమైన బుద్ధి ఏదైతే ఉంటుందో దానికి మన మనసు ఎప్పుడు కూడా ఆసక్తిగా ఉండాలన్నమాట. మరలా ఇక్కడ పేతురు గారు ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నారు, సాతాను నుండి దూరంగా ఉండాలి. అంటే నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉన్నప్పుడు అది మనల్ని సాతాను మనల్ని మింగకుండా వాడికి దూరంగా ఉండడానికి మనకి అది హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది అని పేతురు గారు తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే మనం పాపంలోకి, అవిధేయతలోకి నడిపించబడతామో దాని ద్వారా సాతాను మనల్ని మృంగాలని, నాశనం చేయాలని ప్రయత్నిస్తారు కదా. సో అలాంటి టైంలో మనం నిబ్బరమైన బుద్ధి లేదా మెలకు కలిగి ఉన్నామంటే దానికి మనము నడిపించబడకుండా, మనం నాశనం అవ్వకుండా, వాడితో మనం ఓడిపోకుండా, మనం శక్తి గల వారంగా ఉండి మన దేవుని శక్తిని మనం తీసుకొని, అంటే దేవుని పైన ఆధారపడి మనం ఆయన సాతానుని జయించవచ్చు అనేది పేతురు గారి ఆలోచన అన్నమాట. సో మన భారం అంతా ఆయన మీద వేసి శత్రువైన సాతానుని మనం జయించే వారిగా ఉండాలి. అది మన స్వచిత్తంతో, లేదంటే మనకి ఓన్ గా ఉన్న స్వశక్తితో మనము అది ఎప్పుడు కూడా జయించలేము. కానీ ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, యేసుక్రీస్తు మీద మనం ఆధారపడతామో అప్పుడు మాత్రమే మనం సాతాన్ని జయించగలము అనేది పేతురు గారు తెలియజేస్తారు. విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. అంటే ఒకనొక సందర్భంలో పేతురు
సాతానుని ఎదిరించకపోవడము చేత అతని విశ్వాసం వీగిపోయింది. తెలుసు కదా మనకి, సువార్తలలో ఉంటది. యేసు పేతురుతో ఏమంటారంటే, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుని స్థిరపరచు. అంటే ఆ సమయంలో పేతురు కూడా సాతాను ద్వారా, అంటే సాతాను ఎదిరించలేక మేబీ ఆ వైపుకు నడిపించబడ్డాడు. అండ్ అప్పుడు సో మనల్ని కూడా దాన్ని హెచ్చరిస్తున్నాడు అనమాట సీమోన్ పేతురు. అదేంటంటే, మీరు మీ కుయుక్తి అంటే మీ స్వశక్తి చేత, మీ ఓన్ జ్ఞానం చేత, బలం చేత కాదు కానీ దేవుని మీద ఆధారపడి మెలకుగా ఉండి విశ్వాసమందు స్థిరంగా ఉండి సాతానుని ఎదిరించండి అనేది పేతురు గారు తెలియజేశారు. సో ఇవి మిగతా వాళ్ళందరికి కూడా తెలియజేసిన సూచనలు. చివరిగా ముగింపు శుభాకాంక్షలు, అంటే చివరి శుభాకాంక్షలు తెలియజేశారు. 12వ వచనం నుండి 14వ వచనం వరకు కూడా కొంతమంది పేర్లు మెన్షన్ చేసి, అంటే సిల్వాను అంటే శీల అని చెప్పుకోవచ్చు మనము, పౌలు శీల అని చెప్పుకుంటాం కదా, ఆ సిల్వాని ఈ శీల అన్నమాట. అంటే బబులోన్లో 13వ వచనంలో ఉంటది చూడండి ఒకసారి. బబులోన్లో మీ వల్లే ఏర్పరచబడిన ఆమెయు, అంటే అక్కడ నుంచి పాత నిబంధన కాలంలో నేను ఫస్ట్ లో చెప్పాను కదా, రోమ్ ని ఏమనే వాళ్ళంటే కొత్త నిబంధన కాలంలో రోమ్ పట్టణానికి బబులోను అనే ఒక మారు పేరు పెట్టారంట. ఎందుకంటే రోమా సామ్రాజ్యానికి ఆ పూర్వంలో బబులోనికి ఎలాంటి దుష్టత్వంతో నిండిపోయిందో, అలాగే ఆ సమయంలో కూడా రోమా సామ్రాజ్యం కూడా అలాంటి దుష్టత్వంతో నిండిపోయింది అనమాట. ఆ కారణం చేత క్రొత్త నిబంధనలో ఏం పేరు పెట్టారంటే రోమా సామ్రాజ్యానికి బబులోను అని పేరు పెట్టారు. అప్పుడే మనకి ఇది అర్థమవుతుంది, రోమ్ నుంచి రాశారు పేతురు గారు అనేసి. కాబట్టి తిమోతికి, అలాగే మిగతా మార్కుకి, ఇలా కొంతమంది పేర్లు చెప్పి శుభాకాంక్షలు తెలియజేస్తాడు. లాస్ట్ లో ఉంటది, నూతన నిబంధన కాలంలో ఒకరికొకరు ముద్దు పెట్టుకొని శుభాకాంక్షలు తెలిపే ఆచారం ఉండిద్ది అనమాట. సో అలాగా ఒకరినొకరు ప్రేమతో కలిగి ఉండి ఆ ప్రేమతో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేయండి అని చెప్పేసి పేతురు గారు తెలియజేస్తున్నారు. క్రీస్తునందున్న మనకి మెయిన్ ఏంటంటే ఈ అధ్యాయంలో నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేవాభావంతో ఉండాలి, సేవాభావంతో నడిపించగలగాలి, అది బాధ్యతగా స్వీకరించాలి, కానీ అది నాయకత్వంగా అనుకోకూడదు అనమాట. వినయంతో దేవునికి లోబడాలి, మన మీదున్న భారాలన్నీ కూడా దేవుని మీద వేయాలి అనేది పేతురు గారు ఈ అధ్యాయంలో మనకి నేర్పిస్తున్న విషయాలు. సో ఈ మొదటి పేతురు పత్రిక అంతట్లో కూడా ఈ లోకంలో ఉన్న శ్రమలు మనకు కలుగుతాయి. లోకంలో శ్రమలు కలిగినప్పుడు అయితే క్రీస్తులో మనకి ఏమవుతుందంటే సమాధానం కలుగుతుంది అనేది పేతురు గారు ఆ వచనంతో ఎండ్ చేశాడనమాట. ఈ మీరు శ్రమలు ఎదుర్కొంటున్నారు, హింస ఎదుర్కొంటున్నారు ఆల్రెడీ, దానిలో ఎలా ఉండాలి, సహనంతో ఎలా ఉండాలి, పరిశుద్ధతగా ఎలా ఉండాలి, ఇలా ప్రతి ఒక్కటి పేతురు గారు తెలియజేసి ఫైనల్ గా ఎలా ఏం చేస్తున్నారంటే, ప్రతి ఒక్క శ్రమ కూడా మనకు కలిగినా కూడా చివరికి మనకి దేంతో ఎండ్ అవుతుందంటే క్రీస్తులో మాత్రం మనకి శ్రమ కలుగుతుంది అనేది పేతురు గారు తెలియజేశారు. ఇంతటితో పేతురు రాసిన మొదటి పత్రిక అయిపోయిందండి. మూడు వచనాలు కూడా ఐదు అధ్యాయాలు కూడా అయిపోయినాయి. ఒకసారి నేను మీకు కొన్ని ఇమేజెస్ అక్కడ ప్రజెంట్ చేస్తున్నాను చూడండి. అదేంటంటే ఆ కాలంలో శ్రమలు ఎలా ఉంటాయో చూడండి. అక్కడ ఆ ఇమేజెస్ లో మీకు అర్థమవుతుంది. అంటే క్రైస్తవులుగా ఉన్న వాళ్ళని అలా క్రైస్తవులు అలా శ్రమలు ఎదుర్కొనే వాళ్ళు అనమాట. ఆ సామ్రాజ్యంలో రోమ సైన్యం వాళ్ళని ఎంతగానో హింస పెట్టేది. అటువంటి సమయంలో దేవుని పైన ఆధారపడాలని పేతురు గారు స్పష్టంగా అక్కడ తెలియజేశారు. అంటే అటువంటి సమయాల్లో అక్కడ అంత క్రిటికల్ గా ఉన్నట్టు అర్థమవుతుంది మనకి. ఆ సమయంలో దేవుని పైన ఆధారపడాలి. ఇక్కడ
పేతురు గారు అలాగే హ్మ్. పేతురు గారు ఆయన రా ఎక్కడి నుంచి రాపిస్తున్నారు అనేది రాసే విధానాన్ని ఈ పిక్చర్‌లో మనం చూస్తాము. తర్వాత ఇవే ఈ శ్రమలు ఆ టైంలో ఎలా ఉంటాయనేవి పిక్చర్స్. ఆ టైంలో గూడా క్రైస్తవులైనా గూడా యూదులు, అన్ని జాతులు వీళ్ళంతా గూడా ఒక పావర్టీ అంటే పేదరికంతో ఉండేవారు. ఎవ్రీ డే గూడా ఏమైద్దంటే ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు చేసుకుంటేనే బ్రతకగలిగే సామర్థ్యం అన్నమాట. ఏ ఖచ్చితంగా శ్రమ పడాలి రోజు గూడా. అందుకే ఈ హింసల్లో, శ్రమలలో వాళ్ళు చాలా ఫేస్ చేశారు. చాలా ఎదుర్కొన్నారు. చాలా బాధపడ్డారు. ఆహ్, దాని ద్వారానే వాళ్ళు వేరే ప్లేసులకి ఎళ్ళడం జరిగిందనమాట. ఇవి మిగతా పిక్చర్స్ రెండో రెం నేను రెండో పత్రిక చెప్పేటప్పుడు చూపిస్తా. ఎందుకంటే ఈ మొదటి పేతురు పత్రిక అంతా కూడా సంఘం వెలుపల నుండి ఎదుర్కొనే సంఘం అంటే క్రీస్తుని నమ్ముకున్న విశ్వాసాలను సూచిస్తుంది గదా! ఈ మొదటి పేతురు పత్రిక అంతా కూడా సంఘం వెలుపటి నుండి శ్రమలు అంటే బయట నుండి హింస, శ్రమలు, రోమ ప్రభుత్వం నుండి వీటిని మెన్షన్ చేస్తది. కానీ పేతురు రెండో పత్రిక మాత్రం సంఘం లోపల నుండి అంటే అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తల నుండి సంఘం ఏదైతే ఎదుర్కొంటుందో కొన్ని అబద్ధమైన డాక్ట్రిన్స్ ఇవన్నీ కూడా సంఘం ఎదుర్కొనేదాన్ని పేతురు రెండో పత్రిక చెప్తదన్నమాట. కృపాజ్యోతక్క, నేను రెండో పత్రిక చెప్పే సమయం గూడా ఉందా అక్క? జో ఒకసారి లేదంటే వేరే సమయంలో ఏమన్నా చెప్పగలగడా? అంటే 3 అధ్యాయాలు ఉన్నాయి గదా అక్క. అవును. అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంది. హాఫ్ అన్ అవర్ టైంలో మీరు చెప్పేసేయండి. ఓకే. ఓకే. పేతురు రాసిన రెండో పత్రికను కూడా క్లుప్తంగా మనం చూసుకున్నాము. అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కదా పేతురు రాసిన రెండో పత్రిక. యేసు ప్రభు, నేను చెప్పేది వినండి ఇప్పుడు. యేసు ప్రభు ప్రప్రథమంగా అంటే ప్రధానంగా ఎంపిక చేసుకున్న 12 మంది శిష్యులలో అపోస్తలుడైన పేతురు ప్రధానుడని మీకు ఇంతకు ముందే తెలియజేశాను కదా. ఈయన ఎప్పుడు రాశారు అనేది ఎవరైనా చెప్తారా? నేను ఇందాక చెప్పాను కదా ఏ కాలంలో రాశారు. పేతురు గారు రాసిన కాలం క్రీస్తు శకం 60-64 మధ్యలో రాశారు. ఎస్ అండి. 60 నుండి 65 ఆ ప్రాంతంలో రాశారు. అంటే ఈ క్రైస్తవులలో వ్యాపిస్తున్న అసత్య బోధన ఖండించడానికి పేతురు ఈ లేఖను రాశారు. మొదటిదేమో బయట నుండి శ్రమలు వస్తున్నప్పుడు విశ్వాసంలో ఎలా నిలకడగా ఉండాలనేది రాశారు. రెండో పేతురు పత్రిక మాత్రం అసత్య బోధన ఖండించడానికి, దానిలో మెలకుగా ఎలా ఉండాలనేసి పేతురు గారు రాశారు. రక్షణ పొందడానికి క్రీస్తుని గూర్చిన ప్రత్యేకమైన జ్ఞానం ఉండాలే కానీ ఆయనకు అవిధేయులై పరిశుద్ధమైన జీవితం జీవించాల్సిన అవసరం అంటే క్లియర్ గా వినండి. రక్షణ పొందడానికి క్రీస్తుని గూర్చిన ప్రత్యేకమైన జ్ఞానం ఉండాలి కానీ ఆయనకు విధేయులై పరిశుద్ధమైన జీవితం జీవించాల్సిన అవసరం లేదని చాలా మంది ఆ సమయంలో బోధించే అసత్యమైన బోధకులు ఆ కాలంలో ఎక్కువైపోయారంట. ఎలా అంటే రక్షణ పొందడం ఒక్కటే చాలు, మీరు విధేయులుగా ఉండి పరిశుద్ధమైన జీవితం అంత పర్టికులర్ గా జీవించాల్సిన నా కాలంలో ఎక్కువైపోయిందంట. ఆ బోధకులు అధికమైపోయారంట. అందుకని పేతురు గారు ఈ పత్రికలో రాసింది ఏంటంటే దైవభక్తితో కూడిన నడవడి లేకుండా క్రీస్తుని గూర్చిన జ్ఞానం మాకుంది అని చెప్పేవారు అబద్ధికులు అని మెన్షన్ చేశారు. ఇక్కడ మీకు ఒక సంక్షిప్త వివరణ ఇస్తాను, రాసుకోండి మీరు రాసుకునే వాళ్ళైతే. మొదటిగా ఏంటంటే ఈ
పత్రిక అంతట్లో మనం ఏం నేర్చుకుంటామంటే క్రైస్తవులకు ఉండవలసిన సుగుణములు, అంటే క్రైస్తవులకి ఎలాంటి గుణాలు ఉండాలి అనేది మొదటి అధ్యాయంలో మనం నేర్చుకుంటాం. మొదటి అధ్యాయంలో ఏం నేర్చుకుంటామంటే క్రైస్తవులకు ఉండవలసిన గుణముల గురించి నేర్చుకుంటాం. రెండోది అబద్ధ బోధకుల గురించి నేర్చుకుంటాం. రెండో అధ్యాయం అంతా కూడా అబద్ధ బోధకుల గురించి, ఆ బోధనలో ఎలా జాగ్రత్త తీసుకోవాలనే దాని గురించి నేర్చుకుంటాం. మూడో అధ్యాయంలో క్రీస్తు రెండో రాకడ గురించి మనం నేర్చుకుంటాం. సో ఇప్పుడు మొదటి అధ్యాయానికి వెళ్ళిపోదాం మనందరము. మొదటి అధ్యాయంలో ప్రధానమైన వాక్యం ఏంటంటే పేతురు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. అది ఎవరైనా చదివి నాకు సహాయం చేస్తారో? మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవనమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ సీమోన్ పేతురు గారు ఏమంటున్నారంటే తనకు తానే అతడు ఆయన నామం సీమోన్ అనేది యూదులకు సంబంధించిన పేరు కదండి. పేతురు అనేది యేసుక్రీస్తు తనకిచ్చిన క్రైస్తవ నామం అని చెప్పాడు. అంటే సీమోను అని లోకంలో ఉన్నప్పుడు సీమోన్ గా పిలువబడ్డాడు, కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు యేసుక్రీస్తు ఆయనకి ఒక పేరునిచ్చారు. అదేంటి? పేతురు అని పిలువబడ్డాడు. అయితే పేతురు కూడా క్రీస్తుకి సేవకుడు, అలాగే అపోస్తులు కూడా అనేది ఈ మొదటి వచనాల్లో మనకి కనిపిస్తుంది. 3వ వచనంలో పేతురు గారు ఏమంటారంటే 2, 3 కలిపి ఉన్నాయి కదా. అదేంటంటే అక్కడ రాసిన మాటలు, ఈ శుభవచనంలో అతడు ఏమంటాడంటే దేవుని గూర్చిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చిన నట్టి అనుభవ జ్ఞానం వలన అనే వాక్యాన్ని జోడిస్తున్నాడు. అంటే పేతురు గారు ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే జ్ఞానము, దేవుని గూర్చి, అంటే యేసుక్రీస్తుని గూర్చి నిజమైన వ్యక్తిగత జ్ఞానం గురించి తెలియజేస్తున్నారు. దీని నుండి మనం క్రొత్త జీవితాన్ని, బలాన్ని, మనసుని పొందుకోగలము అనేది పేతురు గారు తెలియజేస్తున్నారు. ఈ జ్ఞానం ఎలా ఉండాలంటే అసత్య బోధకులు ఎవరైతే ఉన్నారో ఆ అసత్యాన్ని మనం కనిపెట్టే వారంగా, అంటే ఈ జ్ఞానం లేదనుకోండి బోధలు కూడా వినేసి ఆ జ్ఞానాన్ని పొందుకుంటాం. అలాంటి జ్ఞానం కాకుండా ఇక్కడ పేతురు గారు ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తుని దేవుని గురించిన జ్ఞానము, అంటే అసత్యాలని ఖండించగలిగే జ్ఞానాన్ని మనం పొందుకోవాలని పేతురు గారు కోరుకుంటున్నారు అన్నమాట. క్రీస్తుగా మెయిన్ ఏంటంటే క్రీస్తుగా జ్ఞానాన్ని మనం పొందుకోవడమే మెయిన్ విషయం అన్నమాట. ఇక్కడ క్రీస్తు పేతుర్ని కడమ అపోస్తులను పిలిచినట్టే మనల్ని కూడా ఆహ్వానిస్తున్నారు కదా. మనం ఆయన మహిమను బట్టి, గుణాతిశయములను బట్టి ఆకర్షితులం అమై పిలువబడ్డాం. అక్కడ 4వ వచనంలో అది ఉంటది. అంటే 3వ వచనంలో దేవుడు ఆహ్వానిస్తున్నారు. దేనికంటే ఆయన మహిమను బట్టి, గుణాతిశయములను బట్టి మనం పిలువబడ్డాము. ఏదైతే దేవుడు పిలిచాడో క్రీస్తు, ఆ విధంగా మనం ఆ దైవ శక్తి ద్వారా ఆయన పిలుపుకి తగినట్టు జీవించడానికి మనందరం జీవించాలి. అంటే పిలుపుకి తగిన విధంగా మనం జీవించాలి, మన జీవితం ఉండాలని పేతురు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. మొదటికి ఇక్కడ ఏముంటదంటే అధ్యాయంలో ముఖ్య భాగాలు నేను చెప్పినట్టు అది ప్రారంభము. అలాగే రెండో పాయింట్ ఏంటంటే దేవుని వరాలు, అంటే 3 నుంచి 4 వచనంలో ఇక్కడ కొన్ని దేవుడు మనకి ఏదైతే వరాలు ఇస్తున్నారో, అంటే జ్ఞానాన్ని ఇస్తున్నాడో ఆ జ్ఞానాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చిన వరం
తెలియజేస్తున్నారు అన్నమాట. క్రీస్తు గుణాతిశయముల ద్వారా ఆయన బిడ్డలు అవడానికి దేవుడు మనకి ఆ కొన్ని ఆహ్వానాలను ఇచ్చాడు కదా, వాగ్దానాలను ఇచ్చాడు. అయితే ఆ దైవ స్వభావంలో మనం పాలు పొందిన వారై ఉండడానికి ఈ వరాలు మనకి ఇచ్చాడు. ఆ వరాలని మనకి ఇవ్వడం జరిగింది. అంటే మనం క్రీస్తులో శ్రమలలో పాలివారం అయినా కూడా క్రీస్తు మహిమలో కూడా పాలివారం అవుతాం. అంటే శ్రమలలో పాలివారైన ప్రతి ఒక్కళ్ళు కూడా మహిమలో పాలిభాగస్తులు అవుతాం కదా. క్రీస్తు స్వభావంలో కూడా మనం ఏం చేయాలంటే పాలు పాలు పొందే వారిగా మనం ఉండాలి అనేది పేతురు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే తర్వాత పేతురు గారు ఏం తెలియజేస్తున్నారంటే క్రీస్తు యొక్క మహిమ నాకు నేను పైన అన్ని కలిపి చెప్తాను, రాసుకునే ఇది వినండి, మెయిన్ అది చూడకుండా. మొదటి అధ్యాయము 16 నుంచి 21 వచనాలు కూడా మొత్తం కలిపి ఏముంటాయంటే ఆ 3 పాయింట్స్ ఉంటాయి. క్రీస్తు యొక్క మహిమ అంటే ఆ 16 నుంచి 21 వచనాలు కూడా దేని గురించి చెప్తుందంటే క్రీస్తు యొక్క మహిమను గురించి చెప్తుంది. పేతురు గారు ఈ ఉత్తరం రాస్తున్న సమయానికి క్రీస్తును గూర్చిన ప్రత్యేక జ్ఞానం పొందమని బోధించే కొందరు అసత్య బోధకులు బయలుదేరారంట. క్రీస్తుని గురించి మేము ప్రత్యేక జ్ఞానాన్ని పొందాము అని కొంతమంది అసత్య బోధకులు బయలుదేరారంట. అయితే వారి జ్ఞానము చమత్కారంగా కల్పించిన కథలతో కూడిందని పేతురు గారు చెప్తున్నారు. అంటే పేతురు జ్ఞానము కల్పితం కాదు. పేతురు చెప్పిన విషయాలు అతడు కన్నులారా చూసి చెవులారా విన్నవి. కానీ మిగతా వాళ్ళు ఏంటంటే మేము క్రీస్తుని గురించి మేము ఒక ప్రత్యేకమైన జ్ఞానాన్ని పొందామని ఒక అసత్యమైన బోధనతో వాళ్ళు ప్రజల మధ్యకి రావడం జరిగింది. సో పేతురు గారు ఇక్కడ ఏమంటారంటే యేసుక్రీస్తు శక్తిని ఆ రాకడను గురించి, యేసుక్రీస్తు యొక్క శక్తిని రాకడను గురించి పేతురు ఇక్కడ రాస్తున్నప్పుడు బహుశా అతడు యేసు కొండ మీద రూపాంతరం చెందాడు కదా, ఆ సమయాన్ని మైండ్ లో లేదంటే యుగాంతంలో రెండో రాకడను గురించి లేదా ఈ రెండిటిని గురించి కూడా ప్రస్తావించబడి ఉండొచ్చు. అక్కడ 16వ వచనంలో మనకు ఉంటది అన్నమాట. అయితే పేతురు, యాకోబు, యోహానులు ముగ్గురు శిష్యులు కూడా మొదట యేసు కొండ మీద రూపాంతరం పొందినప్పుడు అక్కడ ఉన్నారు. అలాగే రెండవ రాకడలో కూడా ఉంటారు అని పేతురు గారి యొక్క ఆలోచన అనేది. అంటే ఆ రూపాంతరం గాని లేదంటే క్రీస్తు రాకడ అనేది కూడా ఒక ఘనత మహిమకు సంబంధించిన విషయానిగా పేతురు గారు మనకు గుర్తు చేస్తున్నాడు. పాత నిబంధన ప్రవక్తలు ఇందాక చెప్పినట్టు అనేక ప్రవచనాలు చెప్పారు కదా. యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు వాటన్నిటిని నెరవేర్చాడు. లేఖనములు నెరవేర్చడానికి ఆయన లేఖనములు నెరవేర్చడం కూడా ఆయన ఒక లక్ష్యంలో భాగమే కదా. ఆ ప్రవక్తల మాటల్ని నెరవేర్చారు, ఆ ప్రవచనాలని. అయితే ఆయన ఆ విధంగా క్రీస్తు తన జీవితం ద్వారా ప్రవక్తల మాటలను మరింత ధృవపరిచాడు. అంటే ఆయన ప్రవచనాలన్నిటిని కూడా స్థిరపరిచాడు. మెస్సియా అన్నారు, రాకను గురించి రక్షకుడు అన్నారు. వీటన్నిటిని కూడా యేసుక్రీస్తు ఆయన జీవితం ద్వారా మనకి తెలియజేస్తారన్నమాట. పాత నిబంధన ప్రవక్తల్ని మనం నమ్మొచ్చు, ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు చేసినట్టు వాళ్ళు తమ సొంత ఆలోచన జ్ఞానాన్ని అనుసరించి రాయలేదు వాళ్ళ గ్రంథాలని. కానీ ఆ ప్రవక్త ఇప్పుడు వచ్చే ఆ పౌలు గారి కాలం, పేతురు ఆ కాలం, ఎర్లీ చర్చ్, కొంతమంది ఎవరైతే అబద్ధ ప్రవక్తలు వస్తున్నారో వాళ్ళు మాత్రం దేవుని జ్ఞానం కాకుండా వాళ్ళ జ్ఞానాన్ని అంటే కల్పితాలని యూజ్ చేసి మాత్రమే కొన్నిటిని రాశారు. దాని ద్వారా దేవునికి అవమానం తప్ప దేవునికి మహిమ ఉండదు అనేది పేతురు గారు తెలియజేశారు. ఇదే మొదటి అధ్యాయం యొక్క సారాంశం. అంటే దేవుని పిలుపులో ఏర్పాటులో ఉన్న మనము ఆయన పిలుపుకి తగ్గట్టుగా జీవించాలి. అలాగే రెండోది ఏంటంటే మన స్వభావం గాని మన ప్రవర్తన గాని మన జ్ఞానం
లేదంటే దేవుని రాకడను గూర్చిన విషయాలు ఇవన్నీ కూడా దేవుని మహిమను సూచిస్తున్నాయి అనేది మనం గుర్తించుకోవాల్సిన విషయము. 2వ అధ్యాయం గురించి కూడా విందాము. రెండో అధ్యాయంలో ప్రధాన వాక్యం ఏంటంటే 2వ అధ్యాయం 1వ వచనం నేనే చదువుతాను. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉండుదురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. అంటే ఇక్కడ 2వ అధ్యాయం స్టార్టింగ్ లోనే పేతురు గారు ఏం చెప్తున్నారంటే అసత్య బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఈ కాలంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ప్రజలలో ఉండి ఏం చేస్తున్నారంటే వాళ్ళని వాళ్ళే నాశనం చేసుకునే సిచ్యువేషన్ లో ఆ ప్లేస్ లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రహస్యంగా ఈ వాళ్ళ అభిప్రాయాలను బోధిస్తున్నారని పేతురు గారు మనకు జ్ఞాపకం చేస్తున్నారనమాట. అది మనం మొదటిగా చూసుకునే విషయం. అలాగే రెండో పాయింట్ ఏంటంటే వారి విద్యాంసర బోధలు. అంటే వాళ్ళు కొన్ని బోధలు చేస్తున్నారు. అవి ఎలాంటి అంటే 4వ వచనం నుండి చూసుకుంటే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా బోధలు చేస్తున్నారనమాట. అంటే కొన్ని ఉదాహరణలు ఇక్కడ చెప్పారు. మొదటి ఉదాహరణ ఏంటంటే మొదటిది దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన దూతలను గూర్చి. అంటే ఆదికాండంలో ఉంటది కదా, ఈ దూతలని దేవుని కుమారులు అని కూడా అన్నారు. దేవుడు వారిని నరకానికి పంపించాడు. వారు అక్కడ తీర్పు కోసం వేచి చూస్తున్నారు. ఆ మహా తీర్పు దినాన్ని ఉంటదని మన యూద పత్రికలో చూస్తాం. అంటే దేవుడు అనీతి పరులను శిక్షిస్తాడు అనేది పేతురు గారు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అబద్ధ బోధకులు ఇతరులకు సహాయం చేస్తారు కానీ జీతం తీసుకోవడంలో ఆశ చూపిస్తారు. అంటే డబ్బును గురించిన ఆశ చూపిస్తారంట. ఇతరులు మేలును కాకుండా తమ సొంత లాభాన్ని చూసుకుంటారు. ఇవి పేతురు గారు మనకు తెలియజేస్తున్నారు. అలాంటి బోధకులు శిక్షను మాత్రం ఏమాత్రం తప్పించుకోలేరు. వారి నాశనం సమీపంలోనే ఉన్నది అనేది పేతురు గారు తెలియజేస్తున్నారు అనమాట. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే దేవుడు ఖచ్చితంగా అనీతి పరులను శిక్షిస్తాడు అనే ఎగ్జాంపుల్స్ ఏం తెలియజేస్తున్నాడంటే దేవుడికి తిరుగుబాటుని చేసిన దూతలు ఉన్నారు కదా, వాళ్ళను గురించిన ఒక ఉదాహరణ. అలాగే జలప్రళయం సందర్భంలో గురించిన ఉదాహరణ. ఇవన్నీ మూడవదిగా ఏంటి అంటే సొదొమ గొమొరాలు గూర్చిన ఉదాహరణ. ఈ 3 మన ముందు ఉంచారనమాట. అంటే ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటారో, దేవునికి వ్యతిరేకంగా ఉండి ఆ జీవితాన్ని జీవిస్తారో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా శిక్ష తప్పదు అనే విషయాన్ని పేతురు గారు తెలియజేశారు. ఆ ఉదాహరణల ద్వారా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా అబద్ధ బోధకులు శిక్ష పొందుతారు. వీరు మలినమైన దురాశ వలన శరీరానుసారంగా నడుచుకుంటున్నారు. అంటే మనుషులు తమ ఇష్టానుసారంగా నడుచుకోవచ్చని కూడా వీళ్ళు బోధిస్తారంట. అది ఆ కాలంలో జరుగుతుంది, మనం చూసుకుంటే ఈ కాలంలో కూడా జరుగుతుంది. ఏది ఏమైనా ఈ అబద్ధ బోధకులు ఏ అధికారానికి కూడా లోబడరంట. సో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష ఉంది అనేది పేతురు గారు మనకు తెలియజేస్తున్న విషయం. ఆ తర్వాత పేతురు గారు ఏం తెలియజేస్తున్నారంటే 2వ అధ్యాయం అంతా అబద్ధ బోధకుల గురించి తెలియజేస్తున్నారు. 3వ అధ్యాయం ఏంటంటే యేసుక్రీస్తు వారి రెండో రాకడ గురించి మనకి తెలియజేస్తున్నారు. ఒకసారి మనము పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాము. 3వ అధ్యాయం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు.
ఓకే అండి. ఇది కీవర్డ్స్ గా మీరు జ్ఞాపకం చేసుకోండి. అంటే ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఎవరు నశించడం ఆయనకి యేసుక్రీస్తుకి ఇష్టం లేదు. అంటే ఎవరు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మనము ఏదో ఆలస్యం చేస్తున్నారని ఎంచుకోవడం కాదు, కానీ ఆయన ఎవ్వరు కూడా నశించకూడదు అనే ఆ ఒక్క ఆశతోనే ఆయన ఆలస్యం చేస్తున్నారని పేతురు గారు మనకు జ్ఞాపకం చేస్తున్నారనమాట. పేతురు గారు పాత నిబంధనలో ప్రవక్తల బోధను, అలాగే కొత్త నిబంధనలో అపోస్తుల బోధను, ఈ రెండు బోధనలు కూడా గుర్తు చేయడానికి ఈ రెండు పత్రికలను అంటే ఈ రెండు పత్రికలు గుర్తు చేస్తారు. అదేంటంటే అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి అంటే రెండో అధ్యాయంలో పేర్కొనబడిన అబద్ధ బోధకులు ఈ అపహాసకులు అన్నమాట. ఈ ప్రపంచం ఎన్నటికీ అంతం కాదని వారి తలంపు. అంటే కొంతమంది ఏమో ఎలా బోధిస్తున్నారు, మీ ప్రవర్తన ఎలా అయినా ఉండొచ్చు, రక్షణ పొందితే చాలు అనే ఒక అబద్ధ బోధకులు. అలాగే ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేస్తున్నారంటే ఈ ప్రపంచం ఎన్నటికి కూడా అంతం కాదు అనేది వాళ్ళ యొక్క తలంపంట. సృష్టి ఆరంభం నుండి సమస్తం అలాగే ఉంది అంటారంట వాళ్ళంతా. సో వాళ్ళు ఈ దేవుడు చెప్పిన ఈ మాటలకి, లేదంటే శిష్యులు రాసిన ఆ మాటలకి, ప్రవక్తలు రాసిన మాటలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అన్నమాట. ఈ లోకము ఎప్పటికీ అంతం కాదనేది అదొక మూర్ఖమైన ఆలోచన కదా. దేవుడు భూమిని ఆకాశాన్ని ఎలా అయితే సృష్టించగలిగాడో అలాగే ఖచ్చితంగా ఆయనకు నాశనం చేయగలిగిన శక్తి కూడా దేవునికి ఉంది. అది అంతే పర్మనెంట్ గా ఉండదు అనేది మనకి తెలుసు కదా. నోవాహు కాలంలో భక్తిహీనులందరినీ దేవుడు జలప్రళయం ద్వారా నాశనం చేశాడని కూడా మనకి తెలుసు. అది మనం గుర్తుంచుకోవాలి. అంటే శిక్ష ఖచ్చితంగా తప్పదు, అలాగే నాశనం కూడా ఖచ్చితంగా తప్పదు. రెండో రాకడ వచ్చినప్పుడు కొన్ని నాశనం అయ్యే ఉంటాయి. ఈ కొంతమంది ప్రవక్తలు మాత్రం ఎట్లా చెప్తున్నారంటే ఈ లోకం గాని భూమి గాని ఎప్పటికీ నశించకుండా ఇది అలాగే శాశ్వతంగా ఉంటదని వాళ్ళు తెలియజేస్తున్నారు. దేవునికి ఎలా అయితే సృష్టించే శక్తి ఉందో నాశనం శక్తి కూడా అంతే ఉందని పేతురు గారు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. దేవుడు మానవుల పాపాన్ని సహించలేదు. ఏ టైంలో? నోవాహు సమయంలో. దాన్ని ఆయన తప్పక శిక్షించాలనుకున్నాడు, అలాగే శిక్షించాడు. అలాగే నోవాహు కాలంలో ఎలా అయితే మనుషులను శిక్షించాడో అంత్యకాలంలో యేసు రెండోసారి వచ్చినప్పుడు కూడా మనుషులను శిక్షిస్తాడు అనేది మనం మర్చిపోకుండా గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైన సత్యం అన్నమాట. ఇక్కడ దేవుని వాక్యం వలన ఆకాశమును భూమియు అగ్ని చేత నాశనం అవుతాయి అని 10-12 వచనాల్లో ఉంది కదా. భక్తిహీనులందరికీ తీర్పు జరిగి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అయితే ఏమంటున్నారంట వీళ్ళు, అది పర్మనెంట్ గా ఉంటది అనేసి చెప్తున్నారంట. పేతురు గారు ఈ పత్రిక రాస్తున్నప్పుడు నేను ప్రతిసారి ఒకటి గుర్తు చేస్తున్నానండి. అదేంటంటే పేతురు గారు ఈ పత్రిక రాస్తున్నప్పుడు అంటే ఆ సిచ్యువేషన్ లో ఎలా ఉంది అనేది కూడా నేను కొన్నిసార్లు మీకు జ్ఞాపకం చేశాను. అది ఎంతవరకు గుర్తుందో. ఇప్పుడు కూడా పేతురు గారు ఈ పత్రిక రాస్తున్నప్పుడు చాలా మంది విశ్వాసులు ఏమనుకుంటున్నారంటే యేసు ఇంకా రాలేదు అని. అంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారు అలాగే శిష్యులు చెప్తారు కదండి, అదేంటంటే త్వరగా రాబోతున్నారు అనేసి. ఇలా వాళ్ళు అప్పుడు ఏమనుకుంటున్నారంట అంటే ఆ సమయంలో యేసుక్రీస్తు ఇంకా రాలేదు కదా అనేసి ఆశ్చర్యపడడం ప్రారంభించారంట. దాంతో పాటు అపహాసకులైన అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారంటే చూసారా ఆయన ఇంకా రాలేదు అనడం కూడా మొదలు పెట్టారంట. అందువలన పేతురు ఈ విశ్వాసులతో ఏం చెప్తున్నారు, కలవరపడకండి, క్రీస్తు రాకను దేవుడు ఆలస్యం చేస్తున్నాడని అనుకోకండి, దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినంలా ఉంటాయి కదా అన్నట్టు గుర్తు చేస్తున్నాడు అన్నమాట. అంటే నిత్య దినం మాత్రమే. అలాగే దేవుడు అందరినీ కూడా
నశించకుండా తను నిత్య జీవంలో వారసత్వం పొందాలి అనే ఆలోచన ఉన్నాడు కాబట్టి కేవలం ప్రభు దినం ఆలస్యం అవుతుంది అని మాత్రమే పేతురు గారు తెలియజేస్తున్నారనమాట. ఆ ప్రభు దినము ఎట్లా వస్తుంది, దొంగ వచ్చినప్పుడు వస్తుంది, అనుకోని గడిలో వస్తుంది అనేసి మనము కొన్ని పత్రికలలో అలాగే సువార్తలలో కూడా చూస్తాం కదా. సో అంటే దేవుడు ఎలా అయితే జలప్రలయం ద్వారా తీర్పు తీర్చారో లోకాన్ని కూడా ఆయన ఒక రోజు తీర్పు తీరుస్తాడు. భూమి అంతటిని కూడా అది సమూలంగా నాశనం చేస్తుంది. ఖచ్చితంగా ప్రభు దినం రోజు అదంతా జరిగినప్పుడు లోకానికి తీర్పు తీర్చడానికి యేసు త్వరలో రానయ్యున్నాడని మనము పరిశుద్ధంగా మన జీవితాన్ని జీవించాలి. లేదంటే మనం కూడా లోకంతో పాటు శిక్షను పొందే వారంగా ఉంటాము అనేసి పేతురు గారు తెలియజేస్తున్నారండి. సో క్రీస్తు రెండో రాకడ గురించి విశ్వాసులైన మనము భయపడనక్కర్లేదు. ఎందుకంటే ఈ పాత భూమి నాశనం అవుతుంది కానీ నీతిమంతులు ఏం చేస్తారంటే క్రొత్త ఆకాశంలోనికి భూమిలోనికి ప్రవేశిస్తారు. ఖచ్చితంగా అది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. కానీ దానికోసం మనం ఏం చేయాలంటే పేతురు గారు ఏదైతే చెప్పారో అలాగే ఎన్నో పత్రికలలో ఉన్నట్టు మన పరిశుద్ధ జీవితాన్ని మనం కాపాడుకోవాలి, నిందారహితులుగా ఉండాలి. అలాగే పరిశుద్ధమైన క్రీస్తు ఎలా అయితే తన పరిశుద్ధ జీవితాన్ని జీవించారో మనం కూడా పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించే వారంగా ఉండాలి. క్రీస్తు రాకడ కోసం కనిపెట్టే ప్రతి ఒక్కళ్ళు ఎవరమైతే ఇప్పుడు మనం క్రీస్తు రాకడ కొరకు చూస్తున్నామో ఆయన ఇంకా రాలేదు అని చూడడం కంటే ఎలా చూడాలంటే ఆయన వస్తారు ఖచ్చితంగా. ఆ సమయం వరకు ఆయన ఎలా అయితే పవిత్రులుగా ఉన్నారో మనం కూడా మనల్ని మనం పవిత్రురాలిగా పవిత్రుడిగా ఉంచుకోవాలి, మన జీవితాన్ని కాపాడుకోవాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనలో ప్రతి ఒక్కళ్ళు ఒక ప్రశ్న వేసుకోవాలండి. అదేంటంటే యేసు ఒక సంవత్సరంలో తిరిగి వస్తున్నట్టు హఠాత్తుగా మనకు తెలిస్తే మన జీవిత విధానం ఏమన్నా మారుతుందా? అంటే మనము దైవ చిత్త ప్రకారం జీవిస్తుంటే మన జవాబు ఎట్లుంటది? ఉండదు అనేది ఉంటది. అంటే దేవుడు ఇప్పుడు ఒక సంవత్సరంలో వస్తాడు అనేది మనకి తెలిసిందనుకో, అప్పుడు ఎట్లుంటాం మనము? మన జీవితం మారుతుందా అనేది ప్రశ్న. అప్పుడు ఒకవేళ మనం పర్ఫెక్ట్ గా జీవిస్తున్నాము అప్పుడు అనుకుంటే మన జవాబు ఎలా ఉంటుందంటే ఉండదు అనేది ఉంటది. ఎందుకంటే అది తెలిసినా తెలియకపోయినా మనం ఎప్పుడు కూడా ఆయన చిత్త ప్రకారమే జీవిస్తున్నాం కాబట్టి మనం దానికి రెడీగా ఉంటాం. యేసుక్రీస్తు రాకడ మనం రేపే అన్నట్టుగా జీవిస్తాం. కానీ ఒకవేళ అలాంటి దైవ చిత్తంలో మనం జీవించలేకపోతే మనకి పశ్చాత్తాపము అలాగే రక్షణ ఇవన్నీ కూడా అవసరం. కాబట్టి దేవుడు ఎంతకాలం ఓపికతో వేచి ఉంటాడో అంతకాలం కూడా మరి కొంతమందికి పశ్చాత్తాపడడానికి రక్షణ పొందడానికి ఒక అవకాశంగా మనం భావించాలన్నమాట. ఫైనల్కి వచ్చేద్దాం. మనము దేవునికి మాత్రమే కాక క్రీస్తుకు కూడా మనం మహిమను ఆరోపిస్తాం అన్నమాట. ఎందుకంటే తండ్రిని గణపరిచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలెను అనేది యోహాను సువార్తలో మనం చూస్తాం. మనకు క్రీస్తే మాదిరి కాబట్టి, ఆయనే మన గమ్యం కాబట్టి, ఆయన త్వరలో రానై ఉన్నాడు కాబట్టి మనం కాచుకొని ఉండడి. 17వ వచనంలో ఏముంటదంటే 3వ అధ్యాయంలో కాచుకొని ఉండడి అని హెచ్చరిస్తాడనమాట. సో ఆయన త్వరలో రానై ఉన్నాడు కాబట్టి మనం ఖచ్చితంగా ఆయన కోసం కనిపెడుతూ మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఎక్కడ అబద్ధ బోధకులు లేదంటే అబద్ధ ప్రవక్తల వల్ల మనము ఆ ఉద్దేశంలోకి నడిపించబడకుండా మనం జాగ్రత్తగా, అంటే అబద్ధ బోధకులను గురించి పేతురు ఎంత భయంకరమైన విషయాలు చెప్పాడో చూడండి. యేసు పేతురుతో నా గొర్రెల్ని కాయము అని అన్నాడు కదా. అయితే అతడు ఇప్పుడు అబద్ధ ప్రవక్తలకు యేసుకు చెందిన గొర్రెలకు విషయం తినిపించడం చూస్తున్నాడు. అంటే పేతురు మీద దేవుడు ఆ భారాన్ని పెట్టాడు. కానీ అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తున్నారు? వాళ్ళకి విషయం తినిపిస్తున్నట్టు ఆయనకి
ఆ అటువంటి భావన వచ్చేసింది అనమాట. ఈ విషయం గొర్రెలు ఎరగవు కదా, ఏది పెడితే అవి తింటాయి కదా. సో పేతురికి ఆ భారం వచ్చి ఎక్కడ అబద్ధ ప్రవక్తల వల్ల ఎక్కడ విశ్వాసులు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారో అని చెప్పేసి, అలాంటి విషపూరితమైన అబద్ధ ప్రవక్తలు మా సంఘంలో ఎప్పటికీ తలెత్తరు అని మనం చెప్పలేం కదా. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తప్పక వస్తారు కాబట్టి పేతురు గారు ఏం చెప్తున్నారంటే, వీటన్నిటిలో కూడా మీరు మెలకుగా ఉండి యేసుక్రీస్తు గురించిన జ్ఞానాన్ని బట్టి వాటిని మీరు అన్వయించుకోండి, లేదంటే దాని ద్వారా మీరు గ్రహించండి అనేసి పేతురు గారు తెలియజేస్తున్నారు. సో నేను మొదటిగా చెప్పినట్టు అక్క ఇందాక కొన్ని పిక్చర్స్ ఉన్నాయి కదా, అవి ఒకసారి చూపించండి అక్క. నేను మొదటి చెప్పినట్టు పేతురు గారు రాసిన మొదటి పత్రిక బయట వెలుపటి శ్రమలను గురించి రాస్తే, ఇది మాత్రం సంఘము లోపల నుండి ఎదుర్కొనే శ్రమలు. తెలియదు కదా ఏం, ప్రవక్తలు చెప్పిన అన్ని చాలా మంది నిజమే అని నమ్మేస్తారు, కానీ ఆ టైంలో ఎలా ఉన్నారో చూడండి. ఆ పిక్చర్స్ లో చూస్తే ఆ గొర్రెలను ఎలా కాస్తున్నారంటే, ఆ గొర్రె చర్మం వేసుకొని అబద్ధ ప్రవక్తలు అలా నక్కల తోడేళ్ల రూపంలో ఉన్నారనమాట. వాళ్ళకి విషం తినిపించేలాగా పేతురు అలా చూశాడు వాళ్ళని. ఎక్కడ ఆ గొర్రెలు నశించిపోతాయో అన్న భయం కలిగింది అనమాట. సో ఇప్పుడు తోడేలు అక్కడ ఉంది, ఆ గొర్రెలన్నీ అక్కడ ఉన్నాయి. ఆ సమయంలో చెప్పింది వింటున్నాయి కానీ ఆ గొర్రెలకి తెలియట్లా ముసుగులో ఉన్నదే తోడేలు అని. సో పేతురు తెలియజేయాలనుకున్న అదే, ఎవరు అబద్ధ ప్రవక్తలు, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది గ్రహించాలి అని తెలియజేస్తున్నారు అనమాట. సో పేతురు మొదటి పత్రిక, అలాగే పేతురు గారు రాసిన రెండో పత్రిక, ఈ రెండు కూడా ఈరోజు దేవుడు నాకు చెప్పడానికి అవకాశం ఇచ్చారు. దాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. అక్కడ మీరు ఆ పిక్చర్స్ అన్ని చూడండి. దేవుడు మనకి చేసిన ఈ సహాయాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే నాకు ఏమన్నా డిస్టర్బెన్స్ అయ్యి ఉంటే నన్ను క్షమించండి. నేను చాలా ట్రై చేశాను డిస్టర్బ్ లేకుండా ఉండడానికి, బట్ కొంచెం డిస్టర్బ్ అయి ఉంటారని అనుకుంటున్నాను. సో నన్ను మీరు అందరు క్షమించాలని కోరుకుంటున్నాను. అలాగే రీసెంట్ గానే నేను బైబిల్ ట్రైనింగ్ ముగించుకున్నానండి. దేవుడు నేను ఈ మాత్రం ప్రిపేర్ అవ్వడానికి జేపీ సార్ నన్ను ఎంతగానో గైడ్ చేశారు. సో నేను ఇంకా ఏమైనా తప్పులు అట్లా చెప్పడం చేత కాకపోయింటే నన్ను క్షమించమని కోరుతున్నానండి. మిగతా దేవుడు ఇంకా నన్ను బలంగా వాడుకోవాలని, ఫ్యూచర్ లో నన్ను మంచిగా దేవుడు తన పని కొరకే వాడుకోవాలని మీరందరు నా గురించి ప్రార్థన చేయండి.